This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ లెట్ స్టార్ట్. సో నిన్న మనం ఎండ్ పాయింట్ గురించి డిస్కస్ చేశాం కదా, అది ఈరోజు ప్రాక్టీస్ చేస్తామండి. యాక్చువల్గా ఎలా చేయొచ్చు, ఎలా క్రియేట్ చేయొచ్చు అని. సో ఫస్ట్ దానికి సినారియో గురించి మాట్లాడదాము. సినారియో వచ్చి ఫస్ట్ మనం నాట్ గేట్వే కూడా డిప్లాయ్ చేద్దాం దీనికి. నాట్ గేట్వే కూడా డిప్లాయ్ చేసి, సో అందులో ఏం చేయొచ్చు, ఇందులో ఏం చేయొచ్చు, యాక్చువల్గా దేనికి ఏ అవసరం అవుతుందో చూద్దాం. సో ఐ థింక్ నేనేం చేస్తానంటే డెస్క్టాప్ ఓపెన్ చేసినప్పుడు ఓకే, నిన్న మనం ఓకే మీరు చూసినట్లయితే మనం ఈ సెటప్ ని చేయాలండి. సో నేను ఏం చేస్తాను, మన దగ్గర ఆల్రెడీ గ్రీన్ విపిసి లో పబ్లిక్ సబ్నెట్ ఉంది, ప్రైవేట్ సబ్నెట్ ఉంది, నాట్ గేట్ ఇది డిప్లాయ్ చేసి మనం టోటల్ గా అసలు ఎలా యాక్సెస్ చేయొచ్చో హర్ష చెక్ గారు, చేద్దాం. Yes. నిన్నది రాలేదు కదండి, అదేమన్నా చెప్తారా? ఏది రాలేదు? DHCP ఆప్షన్ సెట్ నేను ఇంకా చెక్ చేయలేదండి. నేను మిమ్మల్ని చెక్ చేయమని చెప్పాను యాక్చువల్ గా. ఓకే రైట్. సో ఇక్కడికి వచ్చి let me close all this, hold on. Now మ్యూట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే నేను మనకి విపిసి గురించి చూద్దాం. ఏ విపిసి యూస్ చేయబోతున్నాం, దాంట్లో ఏమున్నాయి. సో మనకి ఇక్కడ మీరు చూసారంటే గ్రీన్ విపిసి ఉందండి. గ్రీన్ విపిసి లోపలికి వెళ్తాను. గ్రీన్ విపిసి లోపలికి వెళ్ళి ఫస్ట్ సబ్నెట్స్కి వస్తాను. సో సబ్నెట్స్కి వచ్చినప్పుడు మీరు చూసారంటే ఇక్కడ మీరు చూస్తే నాలుగు పబ్లిక్ సబ్నెట్లు ఉన్నాయండి, 3 ప్రైవేట్ సబ్నెట్స్ ఉన్నాయి. మీరు ఐపీ అడ్రసింగ్ కూడా చూసారనుకోండి, ఇక్కడ 1 2 3 4 ఇది వచ్చి 10 20 30 రైట్ సైడ్ లో. ఓకే, నిజంగా ఇవి వేరే వేరే రౌటింగ్ టేబుల్ లో ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇలా పేస్ట్ చేశాను అనుకోండి. మీరు వచ్చి ఇది మెయిన్ ఇది మెయిన్ రౌటింగ్ టేబుల్ అండి. ఓకే, ఇది మెయిన్. ఇది ఎందుకు ఆర్టీ చేంజ్ చేద్దాం అనుకోండి, నాట్ ఆర్టీ అంటాను. సారీ, ఇది కాదు, ఇది NAT-RT అని. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇక్కడ మెయిన్ ఆర్టీకి వచ్చామనుకోండి, రౌట్స్ చెక్ చేసామనుకోండి, ఇంటర్నెట్ గేట్వేకి ఉంది. దాని లోపల సబ్నెట్లు ఏం అసోసియేట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ 1 2 3 4 ఆల్రెడీ డిఫాల్ట్ ఉన్నట్టు అసైన్ అయిపోయింది. నాట్ గేట్వేకి వచ్చేసరికి మీరు చూస్తే మీకు 10 20 30 దీనికి అసైన్ అయిపోయింది. రౌట్స్ చూసారనుకోండి, రౌట్ ఒకటే ఉంది, ఇక్కడ నాట్ రౌట్ యాడ్ చేయాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక నాట్ గేట్వే డిప్లాయ్ చేస్తానండి. ఇక్కడికి వచ్చి క్రియేట్ ఎ నాట్ గేట్వే అంటాను అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పబ్లిక్ సబ్నెట్ 1 సెలెక్ట్ చేస్తాను, విచ్ ఈస్ ఇది సెలెక్ట్ చేస్తాను. ఎండ్ పాయింట్స్ గురించి అండి. నిన్నటి క్లాస్ మీరు విన్నారా? చెప్పిన క్లాసు నేను ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఎండ్ పాయింట్స్ ఈరోజు మాట్లాడతాం. సో ఇదని చేస్తాం. సారీ, నేమ్ వచ్చి గ్రీన్ హైఫన్ విపిసి, గ్రీన్ హైఫన్ నాట్ అంటాను. సో క్రియేట్ నాట్ గేట్వే. సో మీకు ఏమవుతుందంటే యాక్చువల్గా నాట్ గేట్వే క్రియేట్ అవుతుందండి. సో మనం ఫస్ట్ ఇది డిప్లాయ్ చేయాలి. సో నాట్ గేట్వే డిప్లాయ్ చేస్తాం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే పబ్లిక్ సర్వర్ అవసరం లేదండి. పబ్లిక్ సర్వర్ ఎందుకు అవసరం లేదంటే మీరు చూసారు స్క్రీన్ లో, ఆ సర్వర్ పబ్లిక్ సర్వర్ అనమాట, అక్కడే ఉంటుంది. ప్రైవేట్ సర్వర్ ఇంప్లిమెంట్ చేస్తాను నేను. సో నేను ఏం చేస్తాను దానికోసం, లెట్ మీ గో టు ఇన్స్టెన్సెస్. ఓకే, లైనక్స్ ఇన్స్టెన్స్ తీసుకుంటాను. లైనక్స్ ఇన్స్టెన్స్ తీసుకొని T2 మైక్రో తీసుకొని ఇక్కడికి వచ్చి, సో ఎక్కడ పెడతాను, మీరు చూసినట్లయితే ప్రైవేట్ సబ్నెట్ 1 లో పెడతానండి. ప్రైవేట్ సబ్నెట్ 1 పెట్టి, సో దానికి ఏం చేస్తానంటే పబ్లిక్ ఐపీ కూడా అసైన్ చేయను. ఇంతకుముందు ఆల్రెడీ చేసాం, ఏం చేయను, అసలు పబ్లిక్ ఐపీ ఉండదు ఆ సర్వర్ కి. ఓకే, సో కిందకి వచ్చి ఐపీ అడ్రస్ ఏమి ఇస్తాను, బేసిక్ గా 10.1.10.100 అంటాను. నెక్స్ట్ ప్రైవేట్ సర్వర్ 1 అంటాను.
ఓకే, మీకు వచ్చి మనం ప్రైవేట్ సర్వర్ క్రియేట్ చేసాము. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? మన రిక్వైర్మెంట్ ఏంటంటే రెండు చేయాల్సి అండి. ఒకటి వచ్చి ఏంటంటే మనం S3లో ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. బకెట్ క్రియేట్ చేసి అందులో ఉన్న ఫైల్ ని డౌన్లోడ్ చేయాలి. అది ఒక రిక్వైర్మెంట్. ఆ తర్వాత మనం ఫస్ట్ నాట్ గేట్వే ద్వారా చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే మనం ఎండ్ పాయింట్ ద్వారా ఫైల్ ఎలా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎలా బయటికి తీయొచ్చు, అది అలా SMS కూడా చూపిస్తాను మీకు ఏం చేయొచ్చు అని చెప్పి ఎండ్ పాయింట్స్ ద్వారా. సో ఫస్ట్ మనకి మెషిన్ అప్ అయిందో లేదో చెక్ చేద్దాం. మీకు మెషిన్ అప్ అయిందండి. అలాగే నాకు తెలిసి నాట్ గేట్వే కూడా అప్ అయి ఉంటుంది. మీరు చూసినట్లయితే అయింది. సో నేను ఏంటంటే రౌటింగ్ యాడ్ చేయాలి. ఎక్కడికి? నాట్ వచ్చి ఎడిట్ అని చెప్పి, సో నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చి, సో కిందకు వచ్చి నాట్ గేట్వే ఇక్కడ ఉంది, గ్రీన్ నాట్ అని చెప్పి ఇలా యాడ్ చేస్తాను. అయిపోయిన పరిస్థితి. డన్. ఇప్పుడు మనం టెస్ట్ చేయాలి. టెస్ట్ చేయాలంటే నేను ప్రైవేట్ సర్వర్కి లాగిన్ చేస్తానండి. ఒక నిమిషం, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. డాకర్ చెప్పడం జరిగింది ఈరోజు డెవాప్స్ లో, అది కొంచెం ఎక్కువ సర్వర్లు కావాలి. ఓకే, డన్. సరే, మన ఇన్స్టెన్స్ లాంచ్ గుర్తుపెట్టుకోండి, రెండు ఒకే VPC లో ఉన్నాయి. ఏది? ఈ గ్రీన్ VM అంటే ఇది మీరు చూసిన స్క్రీన్ చూసారా, అదే ఆ VM యాక్చువల్ గా. తర్వాత ఈ రెండు అది చూస్తే దాని IP అడ్రస్ 10.1.1.100, ప్రైవేట్ సర్వర్ వచ్చి 10.1.10.100. రెండు వేరే వేరే VPCలు కదండి, ఒకే VPC. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను చూస్తే మీకు పబ్లిక్ IP ఏం లేదు చూడండి. ఎప్పుడైతే పబ్లిక్ IP లేదో పబ్లిక్ DNS ఉండదు. ఆ తర్వాత ఇక్కడ కూడా ప్రైవేట్ IP కనిపిస్తుంది కానీ మీకు పబ్లిక్ లేదు. అదే నేను ఇది సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు పబ్లిక్ DNS, పబ్లిక్ IP అన్ని కనిపిస్తుంది చూడండి. సరే, నేనేం చేస్తాను, ప్రైవేట్ రియల్ టైంలో ఇలాగే ఉంటుందండి, పబ్లిక్ IPలు ఉండవు. మీరు కావాలంటే ఒక విండో సర్వర్ పెట్టుకొని దాంట్లో లాగిన్ చేసి అక్కడి నుంచి కావాలంటే లాగిన్ చేసుకోవచ్చు. నేను ఏం చేస్తాను, ప్రైవేట్ సర్వర్కి లాగిన్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు నాకు ఇంటర్నెట్ కి యాక్సెస్ ఉందా లేదా, ఫస్ట్ పాయింట్ అన్నమాట. దానికోసం నేను ఏం చేస్తాను, పింగ్ 8888 అన్నానంటే నాకు ఉందండి, విచ్ ఇస్ గూగుల్ DNS అన్నమాట. కానీ ఈ 88 ఉంది, కానీ ఇది నాట్ గేట్వే ద్వారా పోతుందని గ్యారంటీ ఏంటి? అవునా? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి పింగ్ చేశాను, మీరు పిక్చర్ లో చూసినట్లయితే నేను ఎక్కడి నుంచి పింగ్ చేశానంటే ఇక్కడ నుంచి పింగ్ చేశాను, ఇటు నుంచి పింగ్ చేశాను. ట్రాఫిక్ ఇలా వెళ్తుంది యాక్చువల్ గా. నిజంగా నాట్ గేట్వే ద్వారా పోతుందా లేదని గ్యారంటీ ఏంటి? సో నేనేం చేస్తాను, కావాలని వెళ్ళి ఇక్కడ నాట్ రౌటింగ్ టేబుల్ మెస్అప్ చేస్తాను యాక్చువల్ గా. సో ఇక్కడికి వచ్చి రౌటింగ్ టేబుల్స్ కి వచ్చి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సింపుల్ గా కావాలని ఇట్లా ఇస్తాను. ఓకే, సో ఇలా ఇస్తాను అనమాట. ఇలా ఇచ్చినప్పుడు కూడా ఒకసారి పని చేయాలని నా ఉద్దేశం. లెట్స్ ట్రై. లేదులేండి, సో మీకు పని చేయట్లేదు చూడండి. మీరు చూసారంటే, ఎందుకంటే నేను కావాలని రౌటింగ్ టేబుల్ చేంజెస్ చేశాను కాబట్టి ఆబ్వియస్ గా 8888 రీచ్ కావట్లా మీకు. నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి సరైనది పెట్టేశాను అనుకోండి, మీకేమవుద్దంటే రీచ్ అవుద్ది అనమాట. అంటే ఏంటంటే మీకు ప్రూవ్ చేయడం, ఇది నాట్ గేట్వే ద్వారా వెళ్తుంది అని మీకు ప్రూవ్ చేయడం అనమాట. సేవ్ చేస్తాను, బ్యాక్ వస్తే మీకు స్టార్ట్ అవ్వాలి. ఓకే, గుడ్, ఫెయిర్ ఎనఫ్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చి మీకు S3కి వెళ్తాను. ఇక్కడ S3కి వచ్చి మనం క్రియేట్ ఎ బకెట్ అన్నాం. మన S3 గురించి సపరేట్ క్లాసే ఉందండి, దాని గురించి మీకు వర్రీ కావాల్సిన పని లేదు. సింపుల్ గా ఒక పేరు ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే యూనిక్ నేమ్ ఇవ్వాలండి. యూనిక్ నేమ్ అంటే, సో ప్రపంచంలో S3 మొత్తం మీద సేమ్ పేరు వాడడానికి లేదు. సో ఎగ్జాంపుల్ చెప్పడానికి ఏంటంటే, ఇక్కడికి వచ్చి నేను యాపిల్ అని ఇచ్చాను అనుకోండి. మీరు యాపిల్ అనే బకెట్ లేదు చూడండి, అంటే బకెట్ అంటే ఒక ఫోల్డర్ లాగా ఊహించుకోండి, యాపిల్ అనేది లేదనమాట. నేను ఇక్కడికి వచ్చి క్రియేట్ బకెట్ అని చెప్పి వచ్చి యాపిల్ అని ఇచ్చాను అనుకోండి, లేదా AWS B24 యాపిల్ అని ఇచ్చాను అనుకోండి. ఓకే,
సో అంటే యూనిక్ గా ఇవ్వాలి. అలా కాకుండా సింపుల్ యాపిల్ అని ఇచ్చారు అనుకోండి, ఏమవుతుందో చూద్దాం వాగండి. యాపిల్ అని ఇచ్చి నేను కిందకు వచ్చి ఏమంటుంది, బకెట్ నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది చూడండి. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇచ్చేది AWS B24 యాపిల్ అండి. మీ విషయంలో ఏం చేస్తారు, AWS B24 తర్వాత యాపిల్ బదులు మీ ఫస్ట్ నేమ్ ఇచ్చుకోండి, రాజు, కుమార్, ఆనంద్, చిత్ర, మీ ఇష్టం ఏది కాదు అది ఇచ్చుకోండి. ఓకే, ముందు మీరు యాపిల్ సెట్ చేసినప్పుడు లేదు కదా సార్? మీరు అదే వినాలండి, చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి క్లాసు. ఓకే, నేను ఏం చెప్పాను, మీ దగ్గర లేకపోయినా S3 మొత్తం మీద ఆ పేరుతో వేరే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అందుకే రాలేదు. సో కాబట్టి S3లో ఏమవుతుంది, మీకు మీ దగ్గర లేకపోయినా ఇదే ఇప్పుడు AWS B24 తో వేరే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, మీరు క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, నేను క్రియేట్ చేయలేను. కాబట్టి మీ అకౌంట్లు యూనిక్ గా ఉండడం కాదు, S3 మొత్తం యూనిక్ ఉండాలి. ఓకేనా, అర్థమైందా? సో స్పెషల్ క్యారెక్టర్స్ అలౌడా సార్? ఏమండి, స్పెషల్ క్యారెక్టర్స్ _@ అట్లాంటి అలౌడా? ఇక్కడ కింద కొన్ని ఉంటాయి, చదవండి. అలాంటి చిన్న చిన్న డౌట్లు కింద ఇచ్చుంటారు యాక్చువల్గా, లేదా మీరు క్రియేట్ చేసి ట్రై చేయండి. రైట్, నెక్స్ట్ వచ్చి క్రియేట్ ఎ బకెట్ అంటాను. సో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్, మళ్ళీ ట్రై చేద్దాం. క్లాస్ చేసి సో పేరు గుర్తు పెట్టుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చి క్రియేట్ చేద్దాం. సో క్రియేట్ ఎ బకెట్ అని చెప్పి ఇలా ఇవ్వండి. ఇలా వచ్చి తీసేసి ఇది తీసేసి నేను ఇక్కడ వచ్చి ఇదేమంటుంది, ఆల్రెడీ క్రియేట్ అయిపోయిందండి, అందుకే నీకు ఎర్రర్ ఇస్తుంది చూడండి, ఆల్రెడీ క్రియేట్ అయినట్టుంది. ఇట్స్ ఓకే. లేదు మరి, సో మరి ఎందుకు ఇది క్రియేట్ బకెట్ రావట్లేదు? సో ఇలాంటి బగ్స్ ఉంటాయి కొన్ని, అయితే ఏదో ఒక యూనిక్ నేమ్ ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఓకే, మీకు క్రియేట్ అయ్యింది యాపిల్ 1 2 3 వచ్చింది. ఇది ఓపెన్ చేస్తాను. దీంట్లో నేనేం చేయనండి, జస్ట్ ఒక ఫైల్ అప్లోడ్ చేస్తాను. ఇది S3 క్లాస్ కాదు యాక్చువల్గా, S3 క్లాస్ సపరేట్గా ఉంది, మీకు EC2 తర్వాత వస్తుంది. సో దాని గురించి వర్రీ కావాల్సిన పని లేదు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఒక ఫైల్ అప్లోడ్ చేద్దాం. ఓకే, సో నేనేం చేస్తానంటే ఒక టెస్ట్ స్క్రిప్ట్ రాస్తాను. ఓకే, ఒక స్క్రిప్ట్ రాసి నాకు ఆ స్క్రిప్ట్ ఏం చేయాలంటే బేసిక్గా అది నేను యాక్సెస్ చేసినప్పుడు ఆ స్క్రిప్ట్ రన్ అవ్వాలా, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఏం చేద్దాం అంటే నేను ఒక షెల్ స్క్రిప్ట్ రాస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి దీన్ని ఏమంటానంటే ఇక్కడికి వచ్చి మీరు చేయాల్సిన పని అవసరం లేదు, మీరు కావాలంటే ఏదైనా సింపుల్ నోట్ ప్యాడ్ ఫైల్ కూడా పెట్టుకోవచ్చు అండి. సో బిన్ బ్యాష్ అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే i = 0 ఇచ్చి మనం ఏం చేద్దామంటే ఎకో నుంచి I'm welcoming you. I welcome you. So not welcome you. I welcome you. I welcome you for the AWS class for $i time. ఇట్లా ఇస్తాను యాక్చువల్గా. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వచ్చి I = ఇది షెల్ స్క్రిప్టింగ్ కింద వస్తుందండి. ఇది బేసిక్గా షెల్ స్క్రిప్ట్, ఎందుకంటే లైనక్స్ మెషిన్ కదా వాడుతుంది, దానికోసం అనమాట. సో ఇలా ఇస్తాను. ఓకే, ఒకవేళ మీరు మీ అందరికీ వినిపిస్తుంటే ఆ చాట్లో మీకేం ప్రాబ్లం లేదని టైప్ చేయండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే బేసిక్గా సో script.sh అని చేస్తాను. ఓకే, లేకపోతే S3 script.sh అని ఇస్తాను. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ ని నేను ఎందుకు సార్ ఇదంతా ఈ తలకాయ ఎప్పటి చెప్తాను, అది చిన్నగా 1 by 1 చేసుకుంటూ వెళ్ళాలి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ స్క్రిప్ట్ ని లోడ్ చేస్తాను. ఎక్కడ లోడ్ చేస్తాను, అప్లోడ్ అని చెప్తాను. అప్లోడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎప్పుడు ఒకటే చేసి ఒక ఫైల్ పెట్టేసి యాక్సిడెంట్ బోర్ అండి, ఏదైనా జస్ట్ వెరైటీగా చేద్దాం, అంత మించి ఏం లేదు. సో అన్ని డిఫాల్ట్ ఏం చేంజ్ చేసిన పని లేదు, జస్ట్ ఫైల్ అప్లోడ్ చేసేయండి. నన్ను లాగౌట్ చేసిందండి, చూసారా, ఓకే కొడితే నన్ను లాగౌట్ చేసింది.
ఇలా లాగౌట్ ఎప్పుడు చేస్తుందంటే నేను ముందు రోజు రాత్రి ఏంటంటే నేను షట్ డౌన్ చేశాను, మళ్ళీ లాగిన్ చేసిన వెంటనే లాగిన్ అయిపోయింది. దానికి తెలుస్తుంది ఒక సర్టెన్ టైం తర్వాత ఇట్ విల్ ట్రై టు లాక్ యూ అవుట్ సెక్యూరిటీ కోసం. అందరూ MFA పెట్టుకోవాలండి, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. దీనికనే కాదు, మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ మీరు 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 చూసారా, నేను గిట్హబ్ కి పెట్టుకున్నాను, నా ఈమెయిల్ అడ్రస్ పెట్టుకున్నాను, అన్నిటికీ పెట్టుకున్నాను అనమాట, జస్ట్ ఫర్ సేఫ్ సైడ్ అనమాట, అంతమించి ఏం లేదు. సరే, అప్లోడ్ అంటాను. అప్లోడ్ అని చెప్పి యాడ్ ఫైల్స్ అని చెప్పి script.sh ఉంది కదా, ఇలా అప్లోడ్ చేయండి. మీకు ఫైల్ అప్లోడ్ అయిపోతుంది. అయితే ఒక చిన్న పని చేయాలి మీరు, ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేయండి. ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి కిందకు వస్తే మీకు మేక్ పబ్లిక్ ఉంటుంది, అది పబ్లిక్ చేయండి, అంటే బయట నుంచి యాక్సెస్ చేయడానికి అనమాట. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు దానికంటూ ఒక URL వచ్చి, ప్రతి ఒక్క ఫైల్ మీరు S3లో అప్లోడ్ చేసే ప్రతి ఫైల్కి ఈ విధంగా వస్తుందండి, ఒక URL వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ డౌన్లోడ్ అవుతుందా లేదా? ఓకే, నేనేం చేస్తానంటే CURL అని చెప్పి దాన్ని పేస్ట్ చేసి, ఓకే, ఇలా ఇచ్చి బ్యాష్ అన్నాను అనుకోండి, ఏమవుద్దో చూద్దాం. ఓకే, సో నేను సరిగ్గా క్లోజ్ చేయలేదు, మీకు ఫైల్ని సరిగ్గా క్లోజ్ చేయలేదు యాక్చువల్గా. సో ఏం చేశాను ఇక్కడ, తప్పు ఏం చేశాను, వైలు డూ బేసిక్గా ఎర్రర్ ఏమొచ్చింది, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అని వచ్చిందండి. ఓకే, సో మీకు సరే ఓ పని చేద్దాం, దీన్ని డౌన్లోడ్ చేయాలంటే ఎలా చేయొచ్చు? డౌన్లోడ్ చేయాలంటే ఇలా సెలెక్ట్ చేసి ఇలా ఇచ్చి కొట్టారనుకోండి, మీకు డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఓకే, సో నానో S3కి ఓపెన్ చేస్తే మీకు ఇలా వచ్చింది. సో వైలు డూ అంతా కరెక్ట్ గానే ఉంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే వాట్ ఐ కెన్ సీ ఈస్ దిస్ ఈస్ నాట్ రైట్ యాక్చువల్గా. ఓకే, ఇలా ఇచ్చి బ్యాష్ S3 అన్నాను అనుకోండి, అన్ఎక్స్పెక్టెడ్ ఎండ్ ఆఫ్ ఫైల్ I is equal to $1, I is equal to $I plus 1. సో తప్పేం లేదండి, అంతా కరెక్టే. సో వైల్లో మీకు డూ డన్నే వస్తుంది యాక్చువల్గా. ఓకే, ఇంకేదో ప్రాబ్లం లేదా ఓపెన్ చేద్దాం మాకండి. సో నేనేం చేస్తానంటే CP S3-2 అని ఇస్తాను. ఇదే స్క్రిప్ట్ నేను రాస్తాను చూడండి, S3-2 అని ఇచ్చి, సరే ఇక్కడ నేను ఏం చేస్తాను, ఓకే, మళ్ళీ I equal to 0 while $I hyphen less than 11 do echo $I equal to $I plus 1 done. ఓకే, సో బ్యాష్ S3 ఇట్లా ఇచ్చామనుకోండి మీకు. సో ఇది కూడా వాట్ హ్యాపెన్, నేను ఎక్కడిది, ఎవరన్నా మీరు షెల్ స్క్రిప్ట్ ఎక్స్పర్ట్ ఉన్నారా మీరు దాంట్లో? ఓకే, bin.bash. సో మేబీ నాకు అర్థమైంది, ఆగండి ఒక్క పని చేస్తాను, ఆగండి. chmod ఓపెన్ చేస్తాను, పర్మిషన్స్ చెక్ చేద్దాం, పర్మిషన్స్ ఎగ్జిక్యూటబుల్ లేదు, ఓపెన్ చేద్దాం. ఓకే, నా తెలివితేటలు అలా ఉంటాయి. హోల్డ్ ఆన్, 7 ఇవ్వకుండా 4 ఇచ్చాను. ఓకే, మీరు చూస్తే ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ పర్మిషన్ రావాలి. సో ఇక్కడికి వచ్చి S3 అని ఇస్తే మీకు ఇదేమంటుంది, ఇక్కడ బిన్ బ్యాష్ దగ్గర ప్రాబ్లం ఉందండి. ఇలా ఇక్కడ బిన్ బ్యాష్, ఓకే,
బిన్ బ్యాష్ అని ఇస్తాను. ఓకే, సో ఎవరైనా గెస్ చేయగలరా ప్రాబ్లం ఏమైంటుందో? నేను చెప్తాను చూడండి ఏమైంటుందంటే ప్రాబ్లము మోస్ట్ ప్రాబబ్లీ స్పెషల్ క్యారెక్టర్. ఎక్కడో స్పెషల్ క్యారెక్టర్ వచ్చి ఉండాలా. కాబట్టి నేను ఏం చేస్తానంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ ఇలాంటి సాల్వ్ చేయడానికి ఏంటంటే నోట్ ప్యాడ్. ఓకే, ఈ నోట్ ప్యాడ్ లోకి ఇచ్చామనుకోండి, ఈ నోట్ ప్యాడ్ ఏంటంటే మీకు క్లియర్ గా చెప్పేస్తుంది ఏదైనా ప్రాబ్లం అని చెప్పి ఇలా చేసి, లేదంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కూడా వాడచ్చు అనమాట మీకు. సో ఓకే, సో ఎందుకంటే కోడ్ లో ఏం తప్పు లేదండి, ఐఎమ్ ప్రెటీ ష్యూర్ అబౌట్ దట్. ఏదండి డీబగింగ్ కోసం వాడేది? బిన్ బ్యాష్ డీబగింగ్ కోసం వాడతారా? సెట్ ఐఫన్ ఎక్స్ అండి వాడేది. సో ప్రాబ్లం అది కాదు. సో ఎందుకు రావట్లేదు అది ప్రాబ్లం. సో బిన్ బ్యాష్ అవసరం లేదని నాకు తెలుసు, కానీ బెస్ట్ ప్రాక్టీస్ వినండి, బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఎప్పుడు షెల్ స్క్రిప్ట్ లో పైన ఇవ్వాలన్నమాట. అది లేకపోతే పని చేస్తుందని నాకు తెలుసు. సో ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం ట్రై చేస్తున్నా మీకు తెలియాలి యాక్చువల్ గా. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను ఎకో అని చెప్పి, సో $i అని ఇచ్చారు అనుకోండి. సో ఇక్కడికి వచ్చి నెక్స్ట్ ఏం చేస్తాము i ఈక్వల్ టు $i ప్లస్ 1 అని ఇచ్చి, సో స్లీప్ 1 అని ఇచ్చి డన్ అని ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే, ఇలా రావాలి. సో దీనికోసం సో ఇక్కడ ఏమవుతుంది, నేనేం చేస్తాను s3.sh అని ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ s3.sh అని ఇచ్చి, ఇక్కడ మనం ఏం చేస్తాము, సో పైన వచ్చి మీ ఇంటర్ప్రిటర్ ఎక్కడుందో కంపల్సరీగా పెట్టాల్సి వస్తుంది యాక్చువల్గా. అది ఇది లేకపోతే పని చేస్తుందని కూడా నాకు తెలుసు, బ్యాష్ ఇస్తున్నాను కాబట్టి. బట్ ఏంటంటే లైక్ టు ఫాలో ద బెస్ట్ ప్రాక్టీస్. సో మళ్ళీ రాస్తాను, ఇది while $i hyphen less than 11 do. ఓకే, do నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, echo hello $i time ఓకే. ఓకే, ఇలా రావాలి మీకు, బేసిక్గా ఇలా రావాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్కడో స్పెషల్ క్యారెక్టర్ వచ్చి ప్రాబ్లం వస్తుంది అనమాట మీకు యాక్చువల్గా. ఇప్పుడు ఈ కోడ్ అంతా కాపీ చేసి, ఓకేనా, సో నేనేం చేస్తాను, మనం ఇక్కడికి వెళ్ళి మొత్తం డిలీట్ చేసి ఓకే ప్రాబ్లం ఏందో చెప్తాను చూడండి. నేను అది వాడకుండా ఈసారి ఏం చేస్తానంటే జస్ట్ నోట్ ప్యాడ్ వాడతాను, ఎందుకంటే విజువల్ స్టూడియో కోడ్ వాడాను కాబట్టి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను ఏం చేస్తాను ఎస్ అని చెప్పి, కావాలని మనం క్రియేట్ చేసిన ఫైల్ ఉంది కదా డేట్ మోడిఫైడ్ అని వచ్చి సెమికోలన్ నోట్ ఇచ్చారండి ఎక్స్ట్రా, అదేమో అయింది. అది ఆటోమేటిక్ గా మీరు తీసుకుంటుందండి, అది మీకు ఇట్స్ ఫైన్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే డేట్ మోడిఫైడ్ వస్తే మనది స్క్రిప్ట్ ఉంది కదా, దాని మీద సేవ్ అంటాను. సేవ్ అని చెప్పి మీకు ఏం చేస్తాం, ఇలా సేవ్ చేద్దాం. సో మళ్ళీ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇది బేసిక్గా వదిలేసి చెప్పాల్సిన అవసరం లేదండి, కానీ ఎందుకంటే ఎర్రర్ వచ్చింది కాబట్టి దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి మీరు కూడా నేర్చుకుంటారు కాబట్టి దాని లోపలికి వెళ్ళి ట్రబుల్ షూట్ చేస్తున్నాను ఏమై ఉండొచ్చు అని చెప్పి. ఓకే సరే, ఇప్పుడు మనం టైం స్టాంప్ చూస్తే 340 అప్డేట్ అయింది అనమాట.
కాపీ లింక్ లొకేషన్ అని చెప్పి బ్యాష్ అంటే సో మీరు చూసారంటే ఏమొస్తుంది సింటాక్స్ ఎర్రర్. సో చూసారా ఇది ఏమొస్తుంది ఇక్కడ బ్యాష్ అని చెప్పి ఇలా వస్తుంది. సో ప్రాబ్లం ఏంటంటే మీరు విండోస్ లో ఫైల్ సేవ్ చేస్తున్నారు. విండోస్ లో ఫైల్ సేవ్ చేసి నేను ఈ విధంగా సేవ్ చేయడం వల్ల చూసారంటే మీకు ఫార్మాటింగ్ డిఫరెన్సెస్ వచ్చేస్తున్నాయి చూడండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు సారీ S3 కదా నేను ఓకే కరెక్ట్ గానే రావాలి యాక్చువల్ గా. సో ఇలా కాకుండా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు, నేను ఈ ప్రాబ్లం నాకు కాదు, నేను డైరెక్ట్ గా ఇక్కడి నుంచి అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. ఏది మనం ఆల్రెడీ ఒక ఫైల్ పనిచేస్తుంది చూసారా, S3 అనేది పనిచేస్తుంది SH అని, దీన్ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయొచ్చు? సో నేనేం చేయొచ్చు అంటే ఇక్కడి నుంచి మీకు S3 కాపీ చేయొచ్చండి. ఇక్కడి నుంచి S3 కాపీ చేయొచ్చు. అలా కాపీ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే మీరు చూస్తే మీకు AWS అని ఉంటుంది. AWS అనే ఒక ఇది కావాలి, AWS అనే ఒక క్లయింట్ ఉంటుంది అనమాట. నేనేం చేస్తాను, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే మీకు కమాండ్ లైన్ ద్వారా ఈ ఫైల్ని ఎలా చేయొచ్చు, జియోలో ఎలా చేయొచ్చు అండి, ఇలా అప్లోడ్ చేయొచ్చు. అలా కాకుండా కమాండ్ లో ఎలా చేయొచ్చు. సో మనకు ఆపర్చునిటీ వచ్చింది కదా, నేను AWS కాన్ఫిగర్ అని టైప్ చేశాను అనుకోండి, మిమ్మల్ని యాక్సెస్ కి సీక్రెట్ కి అని అడుగుతుంది అనమాట. దానికోసం మీరు ఏం చేయాలంటే సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ కంప్లైన్స్ కింద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, లేదంటే వదిలేండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎట్లా ఏం వస్తుంది. బట్ ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఇది ట్రబుల్ షూట్ చేయడానికి నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి ఒక యూజర్ క్రియేట్ చేయండి. యూజర్ క్రియేట్ చేసి సింపుల్ న్యూ యూజర్ అని చెప్పి క్రియేట్ చేసి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి వచ్చి మీరు ఇది ఒక యాక్సెస్ కీ అన్నమాట, ఇది తీసుకుంటాను. ఇది తీసుకొని ఇక్కడ ఇస్తాం. తర్వాత ఇది సీక్రెట్ కీ, ఇది కూడా తీసుకొని ఇక్కడ ఇస్తాను. రీజన్ వచ్చి US-East-1 అంటాను, JSON అంటాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే బేసిక్గా AWS, సో నేనేమంటానంటే S3 LS అంటే మనం క్రియేట్ చేసిన బకెట్స్ అన్ని లిస్ట్ వస్తుంది చూడండి. ఇక్కడ బకెట్స్ లో నాకు కావాల్సింది వచ్చి మనం యాపిల్ 1 2 3 కదా. సో నేను ఏం చేస్తానంటే AWS CP S3.sh దీన్ని తీసుకొచ్చి ఇలా ఇచ్చాను అనుకోండి. సో నాకు తెలియటల్లా, నాకు కమాండ్ గుర్తురాట్లే ఏం చేయాలా అని చెప్పి. నేను ఏం చేయొచ్చు, AWS S3 CP హెల్ప్ అంటాను. అంటే మీకు బేసిక్గా ఇక్కడ వస్తుంది అనమాట ఏం చేయొచ్చు అని చెప్పి. సో కిందకు వస్తే ఎలా చేయాలన్నది ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు చూడండి. ఎలా చేయొచ్చు, అప్లోడ్ S3 అని చెప్పి ఇలా ఇవ్వచ్చు అనమాట. మీరు చూసినట్లయితే AWS S3 కాపీ మీ ఫైలు, ఆ తర్వాత S3 అని ఇవ్వచ్చు అనమాట యాక్చువల్గా. ఓకే సరే, మనం చేసింది కరెక్టే, కాకపోతే నేను ఏం చేశానంటే ఇక్కడ ఫైల్ పేరు ఇవ్వలేదు. కాదు సారీ, AWS S3 CP S3 ఇవ్వలేదు. S3 CP అని ఇచ్చాను అనుకోండి, మీకు కాపీ అయిపోయింది. అలా అయిందా లేదా అని వెరిఫై చేయడం ఎలాగా, నేను బ్యాక్ వచ్చి రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు వచ్చిందా? రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫైల్ టెస్ట్ చేద్దాం పని చేస్తుందా లేదా, ఎందుకంటే ఇది ప్రాపర్గా నేను Linux లో క్రియేట్ చేశాను కాబట్టి. ఓకే, ఇక్కడికి వచ్చి కర్ల్ అని ఇచ్చి ఇలా ఇచ్చి బ్యాష్ అన్నాను అనుకోండి, ఏమొస్తుంది మీకు, స్టిల్ మీకు ఎర్రర్ వస్తుందండి. లుక్స్ లైక్ ఇది ఇంకెక్కడో తప్పు ఉంది యాక్చువల్గా. సింటాక్స్ ఎర్రర్ నియర్ అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్ న్యూ లైన్ అని వస్తుంది. లేదంటే ఇట్లా ఇచ్చారనుకోండి, ఇదేం మీరు ఏమంటుంది, యాక్సెస్ డినైండా. ఒక్క నిమిషం ఆగండి. మనం ఆబ్జెక్ట్ పర్మిషన్ ఇచ్చాం కానీ బకెట్ కి పర్మిషన్ అలో చేయలేదు కదండి, అందుకనే అలో చేయట్లేదు. బకెట్ లెవెల్ కూడా పర్మిషన్ ఇస్తేనే లోపల ఉన్న ఆబ్జెక్ట్ కూడా వెళ్తుంది. లేదు, నేను ఇది కొత్తది కదా, ఇది దీని మీద ఇవ్వలేదండి. సారీ, మీరు చెప్పింది కరెక్టే, కాకపోతే ఇంకోటి నేను ఇక్కడ దాన్ని పబ్లిక్ చేశాను కానీ దీన్ని పబ్లిక్ చేయలేదు, మర్చిపోయాను అందుకు. ఓకే, సో నేనేం చేస్తే క్లిక్ చేసి మళ్ళీ మనం కాపీ లింక్ లొకేషన్ అని చెప్పి సో మళ్ళీ రన్ చేశాను అనుకోండి,
ఓకే, ఈసారి చూడండి వచ్చిందా. మీకు డౌన్లోడ్ చేసుకొని మీకు రన్ చేస్తుంది యాక్చువల్గా. అయితే ఈ పైన జంక్ వచ్చింది, కొంచెం జిట్టర్ అంతా వచ్చింది. ఇది నాకు మీకు వద్దనుకున్నారు అనుకోండి, జిట్టర్ ఆర్ క్లటర్ ఏదైనా అనుకోవచ్చు, అది నాకు వద్దనుకున్నారు అనుకోండి, ఎస్ఎల్ అని ఇచ్చాను అనుకోండి మీకు ఓకే డన్. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే నాకు రన్ అవుతుంది. కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అలాగే ఇంకొక ఎక్స్ట్రా ఫైల్ ఒకటి లోడ్ చేద్దాం మనం, లేదా అవసరం ఇది కూడా ఇదే. నేను ఇక్కడికి వచ్చి నేను ఫర్ ఎగ్జాంపుల్ wget అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే wget అని చెప్పి ఇలా ఇచ్చినప్పుడు ఇది దేనికి కనెక్ట్ అవుతుందో చూడాలి. సో wget అని అంటే డౌన్లోడ్ చేయడానికి wget అండి. ఓకే, కర్ల్ అంటే బేసిక్ ఏంటంటే చెక్ చేసి మీరు తీసుకుంటుంది, దాన్ని బ్యాష్ కి చేయొచ్చు, గట్టికి చేయలేరు. సరే, పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, రిజాల్వింగ్ అని చెప్పి బకెట్ కి రిజాల్వ్ అయిపోయి 52.217.44 ఇట్లా రిజాల్వ్ అయ్యి మీకు ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నేనేం చేస్తానంటే rm-f s3 స్టార్ అని ఇచ్చానంటే మొత్తం ఎగిరిపోద్ది. S3తో ఏముంటుంది, మీకేం లేదుగా, ఏం ఫైల్స్ లేవు చూడండి. నేనేం చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను. wget అంటే మీకు త్రూ నాట్ గేట్వే ద్వారా కనెక్ట్ అవుతుంది, మీకు ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. గ్యారంటీ ఏం సార్, ఇది నాట్ గేట్వే ద్వారా వస్తుందని మీరు అడిగారు అనుకోండి, దాని ఏమో ఇందాక మనం ఆల్రెడీ చెక్ చేసాం కదా. ఇక్కడికి వచ్చి ఓ పని చేద్దాం. సో నేను ఇక్కడికి వచ్చి కావాలని మన రౌట్ టేబుల్ ని చేంజ్ చేద్దాం. ఏం చేస్తాను, ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి 8 అని ఇచ్చి సేవ్ రౌట్స్ అంటాను. ఓకే, సో అని నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తాను, ఇందాకలాగా మొత్తం అన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు రన్ చేశాను అనుకోండి, మీకు ఏమవుద్దో చెక్ చేద్దాం. చూడండి అక్కడ అయిపోతుంది, చూడండి కనెక్టింగ్ టు సో అండ్ సో అని చెప్పి అక్కడే నిలబడిపోయింది తప్పితే అది నెక్స్ట్ కి వెళ్ళట్లేదు, మీకు నెక్స్ట్ కి వెళ్ళట్లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే, సో AWS కి సంబంధించిన ఏ సర్వీస్ అయినా కూడా నాకు ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వాలి తప్పితే ఎక్స్టర్నల్ గా పోకూడదు అని మీరు అనుకున్నారు అనుకోండి, దానికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మనం దాని పేరేంటి VPCకి వచ్చి ఎండ్ పాయింట్స్ గురించి మాట్లాడాలి. సో ఎండ్ పాయింట్స్ లో 2 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఉంటాయండి, అదేందో చూపిస్తాను. ఒక డౌట్ సార్, ఇంతకుముందు మీరు క్రియేట్ యాక్సెస్ అవన్నీ ఇచ్చారు కదా సార్, యూజర్ క్రియేట్ అయిన తర్వాత అవి వస్తాయి కదా సార్ మనకి? యూజర్ క్రియేట్ అయిపోయినాక ఏవన్ అండి, వేటి గురించి అడుగుతున్నారు? ఇంతకుముందు మీరు క్రియేట్ యాక్సెస్ అని చెప్పి కాపీ పేస్ట్ చేశారు కదా సార్. సరే, యూజర్ ఎందుకు క్రియేట్ చేశాను ఇక్కడ అంటే, బేసిక్ గా ఇప్పుడు S3 ఉందనుకోండి, S3ని రైట్ క్లిక్ చేసి పబ్లిక్ చేస్తే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు కూడా చేయొచ్చు, కానీ ఎవరు రైట్ చేయలేరు దీనికి. ఓకేనా, నేను ఫైల్ కాపీ చేయాలి కదా, కాపీ చేయలేను. కాపీ చేయాలంటే నాకు S3కి యాక్సెస్ ఉండాలి, అందుకోసం ఆ యూజర్ని క్రియేట్ చేశాను. ఓకేనా, డౌన్లోడ్ చేయడానికి కాదు. సో ఇప్పుడు ఈ లైనక్స్ మెషిన్ నుంచి నేను ఇక్కడ S3 ఫైల్ ని కాపీ చేస్తున్నాను, అది నన్ను ఎందుకు అలౌ చేయాలండి? వాట్ ఈస్ ద రీజన్? సో S3కి యాక్సెస్ ఉండాలి కదా, దానికోసం నేను ఒక AWS ఒక యూజర్ ఐడి యాక్సెస్ కి క్రియేట్ చేసి కాన్ఫిగర్ చేశాను. అర్థమైందా? ఓకే సార్. సరే, సో ఇప్పుడు మీరు చూసారంటే పోవట్లేదు కదా, ఇప్పుడు మనం ఎండ్ పాయింట్ ఒకటి క్రియేట్ చేయాలండి. సో ఇక్కడ క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు మీకు 2 టైప్స్ ఆఫ్, యాజ్ ఐ సెడ్ 2 టైప్స్ ఆఫ్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి. కిందకు వచ్చారు అనుకోండి, మేజర్ గా DynamoDB కి యాజ్ వెల్ యాజ్ S3కి ఇది గేట్వే అంటారండి. ఇక్కడ చూసారా, ఇది ఒకటి వచ్చి DynamoDB ఇంటర్ఫేస్ టైప్ చూడండి, గేట్వే అని ఉంది. అలాగే నెక్స్ట్ దగ్గరకు వస్తే, నేను నెక్స్ట్కి వెళ్ళాను అనుకోండి, నెక్స్ట్ వెళ్తే S3కి కూడా, ఒక S3కి DynamoDBకి మాత్రమే మీకు గేట్వే అనే ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. రిమైనింగ్ అన్నిటికీ కూడా ఎండ్ పాయింట్ టైప్ వచ్చి ఇంటర్ఫేస్ అని ఉంటుంది. దానికి డిఫరెన్స్ అర్థం చేసుకుందాం యాక్చువల్గా. ఓకే, సో నేను ఇక్కడికి వచ్చి ఓకే, సో ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఫస్ట్ వచ్చి మనం అన్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అండి, అంటే ఒక DynamoDB ప్లస్ S3 బదులు మిగతా అన్ని కూడా ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్. ఈజ్ ఎ నెట్వర్క్ ఎలాస్టిక్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ విత్ ప్రైవేట్ IP address from the IP range of your subnet that serves as an entry point for your destination traffic to support the service. Interface endpoints are powered by AWS Private Link technology. ఓకే, సింపుల్ గా ఏంటంటే ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అంటే ఏం జరుగుతుందంటే, మీకు ఒక
మీకు ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ EC2లో నెట్వర్కింగ్ ఇంటర్ఫేసెస్కి వచ్చాను అనుకోండి. ఇక్కడ మీరు చూసారనుకోండి, మీకు ఇక్కడ నాట్ గేట్వేకి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అయింది. అలాగే లైనక్స్ సర్వర్కి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. అలాగే నా విండోస్ సర్వర్కి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మీరు క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సేజ్ మేకర్ ఏపీ ఇది సెలెక్ట్ చేశారనుకోండి, ఇది ఏం చేస్తుందంటే మీరు సెలెక్ట్ చేసిన ఏమేమి సబ్నెట్ సెలెక్ట్ చేస్తారో బేసిక్ గా డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఒక్కొక్క ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. దాని ద్వారా మీరు అంటే సింపుల్ గా చెప్పాలంటే నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది ఒక VPC అనుకోండి, VPC మీరు S3 కనెక్ట్ అవ్వాలనుకోండి. ఓకే, సో మీరు ఇది S3 S3 కాదండి, ఇది ఒక VPC అనుకోండి. ఓకే, మీరు వచ్చి ఈ సీక్రెట్స్ మేనేజర్ కు సర్వీస్ క్యాటలాగ్ క్రియేట్ అవ్వాలనుకోండి, అదేం చేస్తుందంటే మీకు ఈ VPCకి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. దీనికి ఒక IP ఉంటుంది అనమాట. దీని ద్వారా బయటికి కనెక్ట్ అవుతారు. ఒక ప్రైవేట్ ఇంటర్ఫేస్ లాగా అసైన్ అవుతుంది. అంటే అది కూడా ఒక ప్రైవేట్ కనెక్షన్ లాగా ఉంటుంది అనమాట. అది కాకుండా నెక్స్ట్ మీకు ఇక్కడికి వెళ్ళారనుకోండి, నిక్ కార్డ్ అండి, నిక్ కార్డ్ అండి. ఎస్, నిక్ కార్డ్. సో గేట్వే ఎండ్ పాయింట్ అంటే ఏంది? ఏ గేట్వే ఎండ్ పాయింట్ ఈజ్ ఎ గేట్వే దట్ యు స్పెసిఫై యాజ్ ఎ టార్గెట్ ఫర్ ద రౌట్ టేబుల్. అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా గేట్వే ఎండ్ పాయింట్ అయితే రౌట్ టేబుల్ ఆటోమేటిక్ యాడ్ అయిపోయి ఆ సర్వీస్కి వెళ్ళిపోతుంది. సో డైనమోడిబికి S3కి మీరు ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తే మీకు డిఫాల్ట్ గా మీ రౌటింగ్ టేబుల్ అప్డేట్ అయిపోతుంది. అంటే ఇక్కడ రౌటింగ్ టేబుల్ చూడండి, ప్రస్తుతం రౌటింగ్ టేబుల్లోకి వచ్చాను అనుకోండి, ఇక్కడ ఈ రౌటింగ్ టేబుల్ కి నాట్ రౌటింగ్ టేబుల్ కి వస్తే రౌట్ లో చూసారనుకోండి, మీకు జస్ట్ లైక్ ఈ నాట్ కూడా తీసేస్తాను, ఎందుకు మనం వాడడం కాబట్టి ఈ నాట్ తీసేస్తున్నాను. చూడండి, ఆ నాట్ తో పని లేదు, మీకు చూపించడానికి పెట్టాను. సో సరే, ఇక్కడ మీరు పెట్టారనుకోండి 10.1 మాత్రమే ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ మీరు రీచ్ కాలేకపోతున్నారు. మీరు చూసారనుకోండి, ఇక్కడ నేను ఎంత టైప్ చేసినా మీరు రీచ్ కావట్లేదు యాక్చువల్గా. ఓకే, ఫైన్. నెక్స్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇది గేట్వే ఎనేబుల్ చేద్దాం. ఫస్ట్ గేట్వే చెక్ చేసి తర్వాత ఇంటర్ఫేస్ చేద్దాం. సో క్రియేట్ ఏ ఎండ్ పాయింట్ అని చెప్పి నేను S3 సెలెక్ట్ చేస్తానండి. S3 సెలెక్ట్ చేసి ఇక్కడ వచ్చి మీకు ఏముంటుంది, నా VPC ఏంటి, గ్రీన్ VPC సెలెక్ట్ చేసి రౌటింగ్ టేబుల్ ఏంటి మీకు యాక్చువల్గా రౌటింగ్ టేబుల్ వచ్చి నాట్ టేబుల్ కదా, అది ఈ టేబుల్. అంటే మెయిన్ టేబుల్ వేరే కాబట్టి ఇక్కడ ఇది ఈ టేబుల్, ఇది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఓకే, క్రియేట్ ఎండ్ పాయింట్ అంటాను. మీరు ఎప్పుడైతే ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తారో మీరు కాసేపు ఆగాలండి. ఇక్కడ పోయి చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక రౌట్ టేబుల్ యాడ్ అవ్వాలి. మీరు కాసేపు ఒక 1 or 2 minutes వెయిట్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా S3కి బ్యాక్ ఎండ్ లోంచి కనెక్ట్ అవ్వడానికి, అంటే ఈ పిక్చర్ లో ఇది చూపించాను చూసారా, మీరు ఆటోమేటిక్ గా ఈ కనెక్షన్ అన్నమాట, ఇది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆటోమేటిక్ గా రౌట్ కూడా యాడ్ అయిపోతుంది అనమాట. రౌట్ యాడ్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. అది జరగాలి యాక్చువల్ గా. సో విల్ సి, మీరు మాన్యువల్ గా చేయాల్సిన పని లేదనమాట. అదే వీళ్ళు చెప్పింది ఇక్కడ. వీళ్ళు ఏమన్నాడు ఇక్కడ, మీరు ఏ గేట్వే ఎండ్ పాయింట్ ఈస్ ఎ గేట్వే దట్ యు స్పెసిఫై యాజ్ ఎ టార్గెట్ ఫర్ ద రౌట్ ఇన్ యువర్ రౌటింగ్ టేబుల్ టు డెస్టిన్ ఫర్ ద సపోర్ట్ AWS సర్వీసెస్. సో DynamoDB S3 మాత్రమే. సో కాబట్టి ఏ నిమిషం అయినా కూడా ఇక్కడ యాడ్ అవ్వాలి అది యాక్చువల్ గా. ఏమైంది దీనికి? ఓకే, సరే రానివ్వండి, టైం పడుతుంది. బట్ మనకేం కావాలంటే ఇప్పుడు నేను వెళ్ళి ఇది మళ్ళీ టెస్ట్ చేద్దాం యాక్చువల్గా. మీకు డౌన్లోడ్ అయిందా? అయింది చూడండి, దాని డౌట్ లేదు, 100%. LL అని టైప్ చేశాను అనుకోండి, మీకు కనెక్ట్ అయింది, మీకు డౌన్లోడ్ అయిపోయింది చూడండి. మీకు నాట్ గేట్వే లేదండి, నేను డిలీట్ చేశాను వైద్యవి, అవునా? నాట్ గేట్వే డిలీట్ చేశాను. సో మీరు ఫర్ మేక్ ఇట్ ష్యూర్ మీకు నేను ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి ఎండ్ పాయింట్స్ లో నాట్ గేట్వేకి వచ్చాను అనుకోండి, మీకు నాట్ గేట్వే రౌట్ తీసేసాను, రౌట్ లేదు యాక్చువల్గా, అవునా? రౌట్ టేబుల్స్ చూసారు అనుకోండి, ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేస్తే మీకు ఇది లేదు చూడండి యాక్చువల్గా, మీకు ఓన్లీ ఇదే ఉందన్నమాట. సో ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో, ఇంకా ఇక్కడ డిస్ప్లే కావాలా, రౌట్ యాడ్ అయిపోయింది బ్యాక్ ఎండ్ లో, బట్ ఇంకా ఇక్కడ డిస్ప్లే రాలేదన్నమాట. సో ఆటోమేటిక్ గా మీకు కనెక్ట్ అవుతుంది. మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తాను, RM-RF అనొచ్చు. నేను కావాలనుకుంటే సో డిలీట్ కూడా, ఓకే ఫస్ట్ ఇది ఇది తీసేస్తాను యాక్చువల్గా. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇప్పుడు LL చేసి మీకు ఏమి లేదు చూడండి, మళ్ళీ ఇక్కడ చేశాను అనుకోండి, wget అంటే మీకు కనెక్ట్ అయిపోయి డౌన్లోడ్ అవుతుంది చూడండి యాక్చువల్గా.
సో అంటే మీకు S3 కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ S3 నుంచి డౌన్లోడ్ చేయడం కాదు, నేను కావాలనుకుంటే అప్లోడ్ కూడా చేయొచ్చండి. నేను కావాలనుకుంటే అప్లోడ్ కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? 1 బై 1 చేసే ఓపిక నాకు లేదు కాబట్టి నేను ఓ పని చేస్తాను. దీనికి కూడా స్క్రిప్ట్ రాయొచ్చు. ఏమని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేస్తాను, సో ఇక్కడికి వచ్చి ఒక 10 ఫైల్స్ అప్లోడ్ చేయాలనుకోండి. నేను ఏం చేస్తాను, ఓకే 10 ఫైల్స్ చేయాలంటే -11 అని ఇచ్చి, సో డూ అని ఇచ్చి, సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి, సో ఎకో డేట్ అంటానండి. డేట్ అంటే అర్థం ఏంటంటే మీకు డేట్ వస్తుంది అనమాట. దీన్ని తీసుకెళ్ళి ఫైల్ $i అంటాను, అంటే ఫైల్ 1తో క్రియేట్ ఆర్ ఫైల్ 0తో క్రియేట్ అవ్వాలన్నమాట. ఓకే, తర్వాత ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి AWS S3 CP అని ఇచ్చి, సో ఇక్కడికి వచ్చి ఫైల్ $i అని ఇచ్చి, ఎక్కడికి చేయమంటారు S3 ఇలా ఇచ్చి, మనం మన బకెట్ పేరు ఇది ఇలా ఇస్తాను, ఇచ్చి సో I ఈక్వల్ టు $i +1 అంటే 10 ఫైల్ కావాలి కదా దానికోసం. సో స్లీప్ 1 తర్వాత డన్ అన్నాను అనుకోండి. ఓకే, సో నెక్స్ట్ డన్కు ముందు ఏం చేస్తానంటే ఎకో పాయింగ్ కాపింగ్ ఫైల్ $i డన్ అన్నాను అనుకోండి. చూద్దాం ఏమవుతుందో. కాపింగ్ ఫైల్ 1, కాపింగ్ ఫైల్ 2, కాపింగ్ ఫైల్ 3, పది ఫైల్ కాపీ అయిపోయింది అనమాట. సో నేను కావాలంటే చెక్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి మీకు రీఫ్రెష్ చేస్తే వచ్చేసినాయా ఫైల్ 1 2 3 అంటే కాపీ చేయొచ్చు, మీరు డౌన్లోడ్ చేయొచ్చు, దానికి మీకు అప్లోడ్ చేయొచ్చు అనమాట. అంతా ఎక్కడి నుంచి జరిగింది, అంతా కూడా మీరు చూసినట్లయితే ఎక్కడి నుంచి జరిగింది, ఇక్కడి నుంచి జరిగింది, యాక్చువల్గా మీకు ఇక్కడి నుంచి జరిగింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి రౌట్ టేబుల్స్ లో ఇంకా రౌట్ రాలేదని చూస్తానండి. ఇక్కడ రావాలి రౌట్, దానికోసం వచ్చింది చూసారా. సో మీరు చూసారు అనుకోండి, ఇది ఏం చేస్తుంది, దీనికి వెళ్ళేటప్పుడు ఈ IP రేంజెస్ అనమాట 52 231 17 52 ఇవన్నీ ఏంటంటే S3కి సంబంధించిన రేంజెస్ అనమాట. మీరు ఎప్పుడైతే ఎండ్ పాయింట్ క్రియేట్ చేశారో ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక పని చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నాట్ గేట్వే ఇస్తాం అనమాట యాక్చువల్గా. ఓకే, మీరు నాట్ గేట్వే ఇస్తాం. నా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా ఫైల్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఓ పని చేద్దాం. నేను మళ్ళీ ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి క్లోజ్ ఒక నిమిషం అండి, లెట్ మీ క్లోజ్ ఆల్ దిస్. సరే, నేను ఒక ఫైల్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా. ఓకే, wget అని చెప్పి బేసిక్గా ఫైల్ 0 అన్నాను అనుకోండి, లేతే SH అని S3.sh అంటానేమని .sh డౌన్లోడ్ చేశాను అనుకోండి. ఓకే, ఇది దేనికి కనెక్ట్ అవుతుంది, 52.216 కనెక్ట్ అవుతుందా చెక్ చేయండి. 52.216 అంటే ఇక్కడ IP రేంజ్ లో చూడండి 52.216 అంటే మీకు బేసిక్ గా ఇది ఈ రౌట్ వాడుకుంటుంది. ఇది లేనప్పుడు ఏం వాడింది, సో బ్యాక్ వెళ్దాం. బ్యాక్ చేసినప్పుడు చూడండి ఇది ఎప్పుడు యాక్చువల్ గా మన దగ్గర ఇది లేనప్పుడు అనమాట. లేదా ఇంకా పైకి వెళ్ళాను అనుకోండి, మీకు స్టార్టింగ్ లో ఓకే ఇక్కడ డౌన్లోడ్ అయింది కదా, ఈ టైంలో మీకు చూసారు అనుకోండి, ఇప్పుడు ఇది చేసేటప్పటికి మనకి లేదనమాట. ఇదంతా కూడా నాట్ గేట్వే ద్వారా పోతుంది 52.216 అంటే సేమ్ ఉంటుంది. బట్ ఏంటంటే మీకు ఇది వాడుకుంటున్నప్పుడు మీకు అంటే క్లియర్ కట్ గా ఇప్పుడు నేను నాట్ గేట్వే యాడ్ చేశాను, నాట్ గేట్వే యాడ్ చేసినప్పుడు ఇది నాట్ గేట్వే ద్వారా పోతుందా లేకపోతే దీని పేరు ఏంటి ఎండ్ పాయింట్ ద్వారా పోతుందా అని తెలుసుకోవాలంటే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే IP రేంజెస్ రెండు ఒకటే ఉంటాయి అన్నమాట. IP రేంజెస్ రెండు ఒకటే ఉంటాయి అన్నమాట. బట్ నేనేం చేస్తానంటే ట్రేస్ రౌట్ అని చెప్పి ఇలా ఇద్దాం. ఏమవుతుంది అది యాక్చువల్గా మీకు
ఈ ట్రేస్ రౌట్ వెళ్ళడానికి ఎటు నుంచి ఎటు వెళ్తుంది నేను జస్ట్ ట్రై చేస్తున్నాను యాక్చువల్గా. అలాగే ఇక్కడ నుంచి విండోస్ నుంచి కూడా చేయొచ్చు యాక్చువల్గా. ఇక్కడ నుంచి రాదులేండి, ఇక్కడ నుంచి రావాలా అంటే కొంచెం చెప్పడం కష్టం అనమాట. ఇది నాట్ గేట్వే ఉంది యాజ్ వెల్ యాజ్ మనకి ఎండ్ పాయింట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే నమ్ముకోవాల్సింది ఏంటంటే ఆబ్వియస్ గా ఈ రేంజెస్ అన్ని ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇటు వెళ్తుంది. ఇవి కానప్పుడు దీంట్లో లేని రేంజ్ అయితే మీకు ఆటోమేటిక్ గా ఇటు వెళ్తుంది అని డిసైడ్ అవ్వాలి మీరు. ఓకేనా? కాబట్టి మీకు అంటే కొన్ని సందర్భాలు ఏమవుతుంది, మీరు నాట్ గేట్వే వాడతారు యాజ్ వెల్ యాజ్ ఈ దీని పేరు ఏంటి ఎండ్ పాయింట్ వాడారు అనుకోండి. సో ఆబ్వియస్ గా మీకు ఏంటంటే ఫస్ట్ రూల్ ఇది వచ్చేస్తుంది మీకు, ఎందుకంటే లోకల్ గా ఫస్ట్ 10 డాట్ లోకల్, అది కాకుండా 54 రేంజ్ ఏదైనా కూడా అంటే ఇది ఈ రేంజ్ లో వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఇవి వాడుకుంటాం. అవి కాకుండా ఏమైనా కూడా నాట్ గేట్వేకి వెళ్తాము. ఇది మీకు బ్యాక్ ఎండ్ లో జరుగుతుందండి. సో ఇది వచ్చి మీకు గేట్వే ఇంటర్ఫేస్. ఎనీ క్వశ్చన్స్ అండి? నేను అర్థం కాలేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఒక మెషిన్ డిప్లాయ్ చేస్తాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక మెషిన్ ఉంది, ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్. అయితే ఈ మెషిన్ వచ్చి ప్రైవేట్ సర్వర్ అండి. నేను ఏం చేస్తానంటే ఒక పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేస్తాను. ఆ పబ్లిక్ సర్వర్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ప్రాక్టికల్ గా దీన్ని టెస్ట్ చేయాలి కాబట్టి నాతో పాటు నేను చేయబోయే చేయండి. యాక్చువల్గా ఇక్కడ రోల్స్కి రండి. ఓకే, రోల్స్కి వచ్చి నేనేం చేస్తానంటే క్రియేట్ ఏ రోల్ అంటాను. క్రియేట్ ఏ రోల్ అని చెప్పి EC2 ఇది ఎందుకు ఏమిటి తర్వాత మాట్లాడతాం, డోంట్ వరీ. నేను ఏం చేస్తాను అది చేయండి. నెక్స్ట్ పర్మిషన్స్కి వచ్చి ఓకే, సో మీరు ఏం చేస్తారంటే SSMF అంటాను. ఇక్కడ SSMF అని చెప్పి మీరు ఇది సెలెక్ట్ చేసి ఓకే, దాంతోపాటు ఇక్కడ డైరెక్టరీ యాక్సెస్, ఆటోమేషన్, అమెజాన్, SSM ఫుల్ యాక్సెస్, SSM మేనేజ్ ఇన్స్టెన్స్ కోర్, ఓకే అవసరం లేదు ఇంకా. సో అడ్మినిస్ట్రేటర్ కూడా అవసరం లేదు, బట్ ఎనీవే ఇక్కడికి వచ్చి మీరు ఏం చేస్తారంటే రివ్యూ అని చెప్పి దీనికి ఏం చేస్తారు ఇక్కడ ఎండ్ పాయింట్ టెస్టింగ్ అనే ఒక పేరు ఇస్తాను, ఇచ్చి క్రియేట్ చేయండి. డోంట్ వరీ, ఎందుకు చేశారు మళ్ళీ చూద్దాం. సో జస్ట్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మనం ఇక్కడ నేర్చుకుంటుంది డిఫరెంట్ అన్నమాట. సో మీరు ఈ రోల్ క్రియేట్ చేస్తారు. రోల్ ఎందుకు పనిచేస్తుంది ఏంటి అని చెప్పి మీకు నేను EC2 తర్వాత IAM క్లాస్ ఉంటుంది అప్పుడు చెప్తాను. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే కొత్త ఇన్స్టెన్స్ చేయండి. చెప్పండి. ఇందాకడ మీరు అదే ఒక యూజర్ ని క్రియేట్ చేశారు కదా సార్? యూజర్ కాదండి, అంటే రోల్. కమాండ్ లైన్ ద్వారా తీసుకోవడానికి ఒక యూజర్ ని క్రియేట్ చేసి కమాండ్ లైన్ ద్వారా తీసుకున్నారు కదా సార్? అవును. అప్పుడు మరి వాళ్ళకి యాక్సెస్ ఎలా వెళ్ళింది సార్? అంటే S3 బకెట్ యాక్సెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం ఏ యాక్సెస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు సార్ అలా యూజర్? ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను యూజర్ క్రియేట్ చేయలేదండి, ఆల్రెడీ ఉన్న యూజర్ ను వాడాను. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు, సరిగ్గా చూడలేదు. నేను యూజర్ క్రియేట్ చేయలేదు, యాక్చువల్ గా మిమ్మల్ని క్రియేట్ చేయమన్నాను. నేను ఏ యూజర్ వాడానంటే మీరు చూసి గమనించినట్లయితే ఆల్రెడీ ఉన్న యూజర్ విచ్ ఇస్ టెరాఫార్మ్ అనే యూజర్ అది వాడాను. ఆ యూజర్ కి ఆల్రెడీ పర్మిషన్, అడ్మినిస్ట్రేటర్ పర్మిషన్ ఉంది యాక్చువల్ గా, అందుకే యాక్సెస్ అయింది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సరే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన IAM రోల్ ఇక్కడ కనిపిస్తుందండి. నేను ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ VPC ఇక్కడికి వచ్చి పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ ప్రైవేట్ సబ్నెట్ లో సర్వర్ ఉంది, అది అవసరం లేదు. పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేస్తాను. కిందకు వచ్చి IAM రోల్కి వచ్చి ఓకే, పేరు ఏమి ఇచ్చాం మనం, ఎండ్ పాయింట్ టెస్టింగ్ కదా, ఇది ఇస్తాను. ఇచ్చి యాడ్ స్టోరేజ్, యాడ్ ట్యాగ్స్, పబ్లిక్ -server, మీకు ఎండ్ పాయింట్ బాగా అర్థం అవడం కోసం ఇది ప్రయత్నం అండి. ఓకే సరే,
మీకు కాసేపట్లో పబ్లిక్ సర్వర్ అని వస్తుంది. పబ్లిక్ సర్వర్కి నేను ఏం చేయాలంటే యాక్చువల్గా ఆ పబ్లిక్ సర్వర్ని నేను కావాలనుకుంటే అంటే పుట్టి కాదు, పుట్టితో మనం రెగ్యులర్ కనెక్ట్ అవుతాం. అలా కాకుండా మీకు సెషన్స్ మేనేజర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుందంటే మీకు బ్రౌజర్లోనే మీరు కన్సోల్ తీసుకోవచ్చు. ఎక్కడంటే ఇక్కడ సిస్టమ్స్ మేనేజర్ వెళ్ళాను అనుకోండి, ఇక్కడ మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్ కింద ఇక్కడికి వచ్చి సెషన్స్ మేనేజర్ అని ఉంటుంది. ఇక్కడ ఇక్కడికి వచ్చి నేను ఏం చేయొచ్చు అంటే స్టార్ట్ సెషన్ అని చెప్పి మన పబ్లిక్ సర్వర్ ఉంది, ఇది సెలెక్ట్ చేయొచ్చు. నేను సెలెక్ట్ చేసి స్టార్ట్ సెషన్ అన్నాను అనుకోండి, మీకేం వస్తుందంటే ఇక్కడ ఇంకా సర్వర్ అప్ అయినట్లేదు యాక్చువల్గా. పబ్లిక్ సర్వర్ ఇంకా అప్ అయింది, బట్ రావాలి ఇక్కడ. సో లెట్స్ ట్రై ఇట్ అగైన్. సో మళ్ళీ స్టార్ట్ సెషన్ అని చెప్పి పబ్లిక్ సర్వర్ అని సెలెక్ట్ చేసి స్టార్ట్ అంటే యా, మీరు చూసారా నేను పుట్టి ద్వారా లాగిన్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ విధంగా ఇచ్చేయచ్చు. మీరు ఈ విధంగా మీరు చూసినట్లయితే నేను త్రూ బ్రౌజర్ ద్వారా డైరెక్ట్ గా లైనక్స్ సర్వర్కి లాగిన్ చేయొచ్చు. సార్ విండోస్ అంటే విండోస్ కూడా లాగిన్ చేయొచ్చు అండి, కానీ మీకు వచ్చి ఎందుకు ఆలస్యం, మనకు ఆల్రెడీ ఒక విండోస్ మెషిన్ ఉంది కదా, ట్రై చేద్దాం ఆగండి. ఇక్కడ నేనేమంటానంటే ఆల్రెడీ స్టార్ట్ సెషన్ అని చెప్పి ఇక్కడ మన విండోస్ ఉంది, అది దీనికి రోల్ అసైన్ చేసినట్లేదు. బట్ your session has been terminated following unable to start a shell, failed to create a SSM user instance is running active directory. ఓకే, సో అంటే గుర్తుపెట్టుకోండి, మీకు డైరెక్ట్ గా ఈ విండో స్క్రీన్ రాదండి, షెల్ స్క్రీన్ వస్తుంది అనమాట యాక్చువల్గా. సరే ఎనీవే, ఇక్కడ మీరు చూసారనుకోండి నేను లాగిన్ చేశాను అంటే ఏంటి, మీ సర్వర్కి ఎప్పుడు పుట్టి లాగిన్ చేయాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే సెక్యూరిటీ కోసం, సో మీరు ఏమంటారంటే చాలా సర్వర్స్ ఉంటాయి అనుకోండి, చాలా సర్వర్లు ఉంటాయి, సర్వర్ని మీరు దాన్ని ఏమంటారు ఇంటర్నల్ గా మీకు ఈ పుట్టి లాగిన్లు ఇవన్నీ అవసరం లేకుండా మీరు ఏం చేయాలంటే ఇలా కూడా చేయొచ్చు. అంటే ఎక్కువ మంది వాడరు, అడ్మినిస్ట్రేటర్ల కోసం ఈజీగా మేనేజ్ చేయొచ్చు అనమాట. మీరు పుట్టి యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా త్రూ కన్సోల్ ద్వారానే రిమోట్ తీసుకోవచ్చు యాక్చువల్ గా. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది, పబ్లిక్ సర్వర్స్ అయితే ఇబ్బంది లేదనమాట, ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. మీకు పబ్లిక్ సర్వర్స్ అయితే మీకు ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే సర్వర్ వచ్చి పబ్లిక్ లో ఉంది కాబట్టి మీకు వస్తుంది అనమాట. నేను ఒక పని చేస్తాను, ఒక చిన్న టెస్ట్ చేస్తాను, ఇది నేను టెస్ట్ చేయలేదు. ఇక్కడ ఒక పని చేస్తాను కానీ ఇంకొక సర్వర్ క్రియేట్ చేస్తాను, పబ్లిక్ సర్వర్ 2 అని. దీన్ని T2 నానో తీసుకుంటాను. అదే ఇస్తాను, ఇక్కడ పబ్లిక్ సర్వర్ పబ్లిక్ సబ్నెట్ 2 ఇస్తాను. అయితే పబ్లిక్ ఐపీ డిజేబుల్ చేస్తాను, పబ్లిక్ ఐపీ డిజేబుల్ చేస్తాను, బట్ రోల్ అసైన్ చేస్తాను. రోల్ ఎండ్ పాయింట్ టెస్టింగ్ మనం అది అసైన్ చేస్తాను. ఎగ్జిస్టింగ్ ఉన్న సర్వర్ కి మనము ఇట్లా చేయలేము సార్. వెయిట్ చెప్పండి చిన్నగా 1 by 1 వెళ్దాం, చెప్తాను. ఓకే, స్లోలీ హోల్డ్ ఆన్. ఎగ్జిస్టింగ్ సర్వర్ ఇష్యూ కాదండి అక్కడ, అది ప్రైవేట్ సబ్నెట్ లో ఉంది, అది ఇష్యూ. ఎగ్జిస్టింగ్ ఇష్యూ అయితే ఆల్రెడీ మీకు విండోస్ కనిపించింది కదా అక్కడ. సో రివ్యూ లాంచ్ అంటాను. సరే మీకు లాంచ్ అవుతుంది. దీనికి ఎండ్ పాయింట్ కి ఏంటి సార్ సంబంధం అంటే వస్తాను 1 by 1. ఒకేసారి మనం ఆవేశపడిపోతే పనులు జరిగిపోవు కాబట్టి 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఎవరో స్టూడెంట్ పంపించారు, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ డౌన్ ఇన్ ఇండియా. లేదే, పొద్దునే కదా చెక్ చేశాను, క్లాస్ చెప్పాను, ఆ తర్వాత అయిందేమో మరి. బట్ ఇండియా కదా, మర్చిపోయాను, మనది యుఎస్ కదా, నో ఇష్యూస్. ఎనీవే గైస్ ఒక్క నిమిషం అండి, గివ్ మీ 1 minute. యాక్చువల్గా ఒక హ్యాండిల్ చేయాల్సిన కాల్ వచ్చింది.
ఓకే, సో మనం ఏం చేద్దాం ఇక్కడ, సో పబ్లిక్ సర్వర్ 2 కూడా వచ్చిందో లేదో చెక్ చేద్దాం. పబ్లిక్ సర్వర్ 2, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దిస్ ఇస్ నాట్ హ్యావింగ్ ఎ పబ్లిక్ ఐపీ. నేనేం చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఒకసారి మనం అదంతా రిఫ్రెష్ చేసి, అంటే ఆల్రెడీ ఒక సర్వర్కి సిస్టమ్ మేనేజర్ అప్ అయిందండి, రెండో సర్వర్ కూడా స్టార్ట్ సెషన్ అంటాను. సో మీరు స్టార్ట్ సెషన్ అన్నప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, పబ్లిక్ సర్వర్ 2 రావట్లేదు, అవునా? ఎందుకంటే దానికి పబ్లిక్ ఐపీ లేదు కాబట్టి. మరి సో మనకి రెండు ఉన్నాయి ఇక్కడ చూడండి, మొత్తం 2 ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో ప్రైవేట్ సర్వర్ ఉంది, పబ్లిక్ సర్వర్ 2 ఉంది. ఈ రెండిటికి మనం ఇష్యూ సాల్వ్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఈ రెండిటికి నేను ఈ ఎస్ఎస్ఎం మేనేజర్ తీసుకోవాలా? బట్ అన్ఫార్చునేట్ గా మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు నాకు 2 సర్వర్లే కనిపిస్తున్నాయి. ఏదైతే పబ్లిక్ ఐపీలు ఉన్నాయో ఆ ఐపీలు మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ రియల్ టైంలో మీకు పబ్లిక్ ఐపీలు ఇవ్వం కదా. రియల్ టైంలో మీకు పబ్లిక్ ఐపీలు ఇవ్వనప్పుడు మనం ఏ విధంగా తీసుకుంటాం, ఇక్కడ మనం సర్వీస్ ఎండ్ పాయింట్స్ వాడతాం, ఎండ్ పాయింట్స్ వాడతాము. ఇప్పుడు ట్రై చేద్దాం. అయితే ఇది కొంచెం టైంతో కూడుకుందండి, జాగ్రత్తగా చేయాలా. సో కాబట్టి నేనేం చేస్తానంటే, ఆల్రెడీ నా దగ్గర ఒక రోల్ ఉంటుంది, ఎందుకంటే రెఫరెన్స్ రోల్ పెట్టుకొని ఉన్నాను అనమాట. ఇక్కడ రోల్కి వెళ్తాను, సెషన్స్ అంటాను. ఓకే, ఈ సెషన్స్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఈ పర్మిషన్స్ అసైన్ చేయాలి. యాక్చువల్గా ఈ పర్మిషన్ తో పాటు ఇంకోటి కూడా ఉంది, ఫస్ట్ చెప్తాను అగండి. దానికోసం నేను ఏం చేస్తానంటే, ఓకే, AWS VPC ఎండ్ పాయింట్ SSM ఆర్ సెషన్స్ ఎండ్ పాయింట్ ప్రైవేట్ సర్వర్ అంటాను. అన్నప్పుడు యూజ్ ఎ ప్రైవేట్ లైన్ సెషన్స్ మేనేజర్. ఓకే, ఇక్కడ ఎస్, మేనేజ్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్సెస్ వితౌట్ ఇంటర్నెట్ యాక్సెస్. ఇదొక ఆర్టికల్. ఇక్కడ ఆర్టికల్ ఎందుకు తీసుకున్నానంటే మీకు కూడా చాట్ లో పెడతాను, కాపీ చేసుకోండి. నేను ఏదైనా చెప్తున్నానంటే అది కంపల్సరీగా నేను చూసింది, ప్రాబ్లం ఫేస్ చేసింది మీకు ఇస్తాను. దట్ మీన్స్ యూ షుడ్ ప్రాక్టీస్, అది అట్లే మీరు నేర్చుకుంటారు. సో చాట్ లో పెట్టా, నేను ఇచ్చిన లింక్స్ చెప్తున్నా అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసి సేవ్ చేసుకుని ప్రాక్టీస్ చేయాలి. సరే, ఇక్కడ ఏం చేస్తాం, మనం ఎండ్ పాయింట్ చేయాలన్నమాట, ఎండ్ పాయింట్ క్రియేట్ చేయాలి తీసుకెళ్ళి. ఇప్పుడు సో నేను ఈ ఆర్టికల్ వాడుకుంటానండి, ఆర్టికల్ బ్యాక్ తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి, ఓకే, సో నాకేం కావాలా ఇక్కడ, సరే నాట్ గేట్వే ఇక్కడికి వచ్చి నాకేం ఎండ్ పాయింట్స్కి వస్తాను. సో ఆల్రెడీ ఇది మన S3 ఎండ్ పాయింట్ ఉంది కదా, క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి, ఓకే, సో కిందకు వచ్చి మీకు ఇక్కడ సెషన్స్ మేనేజర్ చూడాలన్నమాట యాక్చువల్గా. సో కిందకు వస్తాను, ఐ థింక్ మేబీ ఇన్ ద నెక్స్ట్ విండో. ఇక్కడ కిందకు వస్తే యా, SSM ఉంది, SSM యాడ్ చేయాలా, తర్వాత మీరు SSM మెసేజెస్ కూడా యాడ్ చేయాలండి, రెండు ఉన్నాయి. ఓకే, సో ఎక్కడెక్కడ కావాలి నాకు, ఫస్ట్ VPC ఏంటి, నా VPC 21. మనకి ఎన్ని సర్వర్లు ఉన్నాయి మీరు చూస్తే, పబ్లిక్ సర్వర్ 2 ఇది ఏ సబ్నెట్ 1B లో ఉంది, యాజ్ వెల్ as ప్రైవేట్ సర్వర్ 1 1A లో ఉంది. ఎందుకంటే మీరు మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ సెలెక్ట్ చేశారనుకోండి, ఇక్కడ ఒక్కొక్క అవైలబిలిటీ జోన్ ఒక్కొక్క ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతే డబ్బులు పడతాయి, అందుకని ఊరికే చెప్పట్లేదు. సో కాబట్టి 1A 1B సరిపోతుంది నాకు, అంటే 2 ఇంటర్ఫేస్లు క్రియేట్ అవుతాయి ఇప్పుడు. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చి నాకేం కావాలి, ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తాను, ఇది అవసరం లేదు. ఇక్కడ వచ్చి క్రియేట్ ఎండ్ పాయింట్ అని ఉంటుందండి. నెక్స్ట్ ఎండ్ పాయింట్ మళ్ళీ క్రియేట్, అది వచ్చి SSM కి నెక్స్ట్ ఎండ్ పాయింట్. మళ్ళీ నాకు టకటగా వచ్చేస్తున్నా కానీ మీకు వస్తాయని గ్యారంటీ లేదండి. సో కాబట్టి మీరు వీడియోస్ పదే చూసి చేసినప్పుడు మీకు వస్తుంది అనమాట బాగా. ఇదేది కిందకు వస్తే SSM అయిపోయింది, SSM మెసేజెస్ యాక్చువల్గా సెలెక్ట్ చేస్తాను. మళ్ళీ కిందకు వచ్చి ఓకే, 2 క్రియేట్ అయినాయి. ఈ లోపల ఏంటంటే ఆ రెండుగా ఇంకేమైనా క్రియేట్ చేయాలా. సో ఇదేమంటుంది,
Okay, create endpoint subnet ID. So be sure create endpoint for enable for this endpoint security group. Step 5 create EC2. ఇది కూడా కావాలండి. సారీ, ఇది మిస్ చేసినట్టున్నాను. EC2 మెసేజెస్ కావాలి. EC2 మెసేజ్ SSM, నేను EC2 మర్చిపోయాను. ఇట్స్ ఓకే. ఎండ్ పాయింట్స్కి వచ్చి మళ్ళీ క్రియేట్ ఎండ్ పాయింట్ అని చెప్పి EC2 కిందకి రండి. EC2 మెసేజెస్ ఇది. సో మీకు 3 ఎండ్ పాయింట్లు యాక్చువల్గా ఇది SSM అసైన్ కావాలి, SSM కావాలి, SSM మెసేజెస్ కావాలి ఇలాగ. బట్ ఇది చెప్పిందేమో లేదు చూద్దాం ఈ EMI. ఓకే, ఫస్ట్ IAM రోల్ క్రియేట్ చేసుకోమన్నారు. తర్వాత సబ్నెట్ చూస్ సబ్నెట్ ఐడి చూడండి, సర్వీస్ నేమ్ చూడండి. ఫస్ట్ ఎండ్ పాయింట్ వచ్చి రీజన్ SSM క్రియేట్ చేయాలి, ఆ తర్వాత EC2 మెసేజెస్, ఆ తర్వాత SSM మెసేజెస్. ఈ 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాలి. ఈ 3 ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేసినాక మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడు మనకి SSM మేనేజర్ ఉంది కదా, ఇక్కడ మనకేంటంటే ఆ మిగతా మిషన్స్ కూడా ఏది ప్రైవేట్ సర్వర్ 1 పబ్లిక్ సర్వర్ 2 ఈ రెండు కూడా విజిబిలిటీ రావాలి ఇక్కడ. అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు ఈజీగా అంటే ఇదండి డిజైన్. నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు, ఈ డిజైన్ కింద ఉంచుకోండి. VPC ఎండ్ పాయింట్ చూసారా, ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను యాక్చువల్గా. ఇది ఇప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే S3 ఎండ్ పాయింట్ ఈజ్ గేట్వే ఎండ్ పాయింట్ అండి, ఇది వచ్చి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్. రెండు వాడతారనమాట మీరు, అందుకని చెప్తున్నాను. ఇది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇది వచ్చి నేను చెప్పినట్టు గేట్వే ఎండ్ పాయింట్ అంటే ఏమవుతుంది, డైరెక్ట్ గా మీకు మీ రౌటింగ్ టేబుల్ రౌట్ యాడ్ అయిపోతుంది. ఇదేమవుతుంది యాక్చువల్గా ఇంటర్ఫేస్ అనమాట. ఇంటర్ఫేస్ అంటే అర్థం ఏంటి సార్, నాకు అర్థం కాలేదు అంటున్నారా? సో మనం ఏం చేద్దాం, ఇక్కడ నేను ఇన్స్టెన్సెస్కి వెళ్ళి కింద ఇంటర్ఫేసెస్కి వచ్చాను అనుకోండి. ఇక్కడ చూసారు అనుకోండి, ఇది చూడండి మొత్తం ఎన్ని కనిపిస్తాయి మీకు, 6 ఇంటర్ఫేస్లు కనిపిస్తున్నాయండి. 6 ఇంటర్ఫేస్లు ఎందుకు, మీకు SSM కి EC2 మెసేజ్ కి SSM మెసేజ్ కి ఒక్కొక్క దానికి 2 కదా, మీకు 1A కి 1B కి 1A కి 1B కి ఒక్కొక్కటి $0.1 బిల్లు పడుతుంది. కాబట్టి 0.60 cents దాకా బిల్లు పడే ఛాన్స్ ఉందన్నమాట దీనికి యాక్చువల్గా. ఓకే, ఇలాగ ఇంటర్ఫేస్లు క్రియేట్ అవుతాయి. ఏది ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్కి ఇలా క్రియేట్ అవుతుంది. అదే మీకు S3 అనుకోండి, గేట్వే ఎండ్ పాయింట్కి ఇలా గేట్వేకి యాడ్ అయిపోతుంది డైరెక్ట్గా. అది వ్యత్యాసం. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చండి, ఇంటర్వ్యూకి వచ్చారు అనుకోండి, హ్యావ్ యూ వర్క్డ్ ఆన్ VPC ఎండ్ పాయింట్స్ అన్నారు అనుకోండి, ఎస్ అని చెప్పినప్పుడు క్వశ్చన్ ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద యూస్ కేస్ సినారియోస్ అంటే టు కాపీ ద డేటా ఇంటర్నల్లీ టు S3 we use gateway interface point, and also to manage the EC2 instances using sessions manager we use the interface endpoints అని చెప్పాలి. సరే, రిఫ్రెష్. ఓకే, అన్ని అవైలబుల్ ఉన్నాయండి, వెరీ గుడ్. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ రావాలి, మొత్తం పేజ్ అంతా రిఫ్రెష్ చేస్తాను. ఓకే, మీకు ఏమేమి వస్తుంది, పబ్లిక్ సర్వర్ 1 వచ్చింది, ప్రైవేట్ సర్వర్ 1 రాలా. ఎందుకంటారు, ఎనీ ఐడియాస్, ఎవరన్నా గెస్ చేయగలరా? ప్రైవేట్ సర్వర్ 1 కూడా రావాలి కదా, ఎందుకు రాలేదంటారు ప్రైవేట్ సర్వర్ 1? ఎక్సలెంట్, ఎస్, రోల్ అసైన్ చేయలేదు, రైటా. సో మీరు వీళ్ళు క్వశ్చన్ అడిగారు కదా, అందుకని నాకు ఒకరు చేయొచ్చా లేదా అని చెప్పి. సో నేను ఏం చేస్తాను, లెట్స్ గో బ్యాక్ ఇక్కడికి వెళ్ళి. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు రోల్ అసైన్ చేసిన వెంటనే ఇట్ వోంట్ టేక్ అన్ ఇంపాక్ట్, యాక్చువల్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ ఇక్కడికి వచ్చి అటాచ్ ఆర్ రీప్లేస్ IAM రోల్ అని అసైన్ చేసి నాకేం చేస్తుంది ఇక్కడ మనం ఎండ్ పాయింట్ టెస్టింగ్ ఎనేబుల్ చేస్తాను యాక్చువల్గా. ఓకే, సో ఎనేబుల్ చేసిన వెంటనే రాకపోవచ్చు అండి, అందుకని నేను ఏం చేస్తాను, సెలెక్ట్ చేసి ఐ రన్ ఏ రీబూట్ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చి. ఎందుకంటే మళ్ళీ అంటే దాని లోపల SSM ఏజెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ ఏజెంట్ మీకు రావాలి యాక్చువల్గా, అందుకని రీబూట్ చేస్తాను. రీబూట్ చేసినాక మీకు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే నాకు ఇక్కడ రావాలన్నమాట. లెట్స్ సీ. సో ఎనీవే, పబ్లిక్ సర్వర్ 2 మనకు ఆల్రెడీ వచ్చింది, మనం కనెక్ట్ అవుతుందో లేదో తెలియాలి కదా, సెలెక్ట్ చేసుకొని. సో మీకు తెలుసు పబ్లిక్ సర్వర్ 2కి ఇక్కడికి వస్తే మీరు చూసినట్లయితే పబ్లిక్ సర్వర్ 2కి ఎటువంటి పబ్లిక్ IP లేదు, నేను కావాలని ఇవ్వలేదు.
సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్ మీకు పబ్లిక్ ఐపీలు ఉండవు, అందుకే నేను ఇవ్వలేదు. అయినా సరే మనం దీనికి SSM కావాలంటే స్టార్ట్ సెషన్ అన్నాం అనుకోండి, మీకు ఏమవ్వాలి, కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిపోయి నాకేం రావాలా, దాని ఇమేజ్ రావాలి, ఐ మీన్ దాని కన్సోల్ రావాలి. చూసారా వచ్చింది. మరి ఎలా జరుగుతుంది యాక్చువల్గా, ఎలా జరుగుతుందంటే మీకు మనకి యూజింగ్ దిస్ ఇదనమాట, ఈ VPC ఎండ్ పాయింట్ ద్వారా మీకు జరుగుతుంది. ఓకే, అంటే నేను ఎక్కడున్నాను మీరు బాగా గమనించండి. నేను వచ్చి ఈ పబ్లిక్ సర్వర్లో రైట్ నో ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ ఇక్కడ ఉందండి. ఓకే, సో ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా, సో ఆటోమేటిక్ గా ట్రాఫిక్ నేను ఎండ్ పాయింట్ తీసుకున్నప్పుడు ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళిపోయి VPC ఎండ్ పాయింట్ SSM కదా, SSM ద్వారా తీసుకుంటుంది అనమాట. మన SSM ద్వారా వచ్చి మీకు ఏమవుతుంది, నేను ఈ సర్వర్ని తీసుకుంటున్నాను యాక్చువల్గా, మీకు ఎక్కడి నుంచి చేయొచ్చు యాక్చువల్గా. సో కాబట్టి మీకు VPCలో ఎవరైనా సరే మీకు సింపుల్ గా అటాచ్మెంట్ ఇచ్చేసాను అనుకోండి, ఎవరన్నా కూడా త్రూ SSM మీద డైరెక్ట్ గా కనెక్షన్ ఓపెన్ అయిపోయింది అనమాట యాక్చువల్గా. అంటే నేను డైరెక్ట్ గా నాకు SSM కి యాక్సెస్ ఉందండి, నాకు SSM కి యాక్సెస్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా. సో కాబట్టి ఎవరైనా సరే SSM కి యాక్సెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మీకు SSM లో వచ్చి ఇక్కడ నుంచి ఆటోమేటిక్ గా సెషన్స్ మేనేజర్ ఇలా తీసుకోవచ్చు అనమాట, ఎందుకంటే మీకు కనెక్షన్ ఉంది కాబట్టి ఆ VPCకి పనిచేస్తుంది. ఓకేనా, రైట్. నిజంగా వస్తుందో లేదో తెలియాలి కదా. సరే ఇది పనిచేస్తుందండి, మీరు చూసారంటే మనం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే రీఫ్రెష్ చేస్తాను నేను యాక్చువల్గా, మళ్ళీ స్టార్ట్ సెషన్ అన్నాను అనుకోండి, వచ్చింది చూడండి, వచ్చిందా, ప్రైవేట్ సర్వర్ కూడా వచ్చింది చూడండి, మీ ప్రైవేట్ సర్వర్. సో ప్రైవేట్ సర్వర్ అంటే ఏది, బ్యాక్ వెళ్తే ఇది మీ ప్రైవేట్ సర్వర్, అది కంప్లీట్ గా మీకు నాట్ గేట్వే బిహైండ్ ఉందండి, ఎటువంటి పబ్లిక్ యాక్సెస్ లేదు. సో ఇది ప్రూఫ్ ఏంటంటే నేను ఇక్కడికి వచ్చి స్టార్ట్ సెషన్ అన్నానంటే, సో నాట్ గేట్వే బిహైండ్ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితిలో ఓవర్ ది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి అయినా స్టిల్ నాకు కన్సోల్ వచ్చిందంటే ఎక్కడి నుంచి వచ్చినట్లు లెక్క, నాకు వచ్చి త్రూ సెషన్స్ మేనేజర్ ఇంటర్నల్ గా VPC ఎండ్ పాయింట్ నుంచి వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, మన VPCని ఇంటర్నల్ గా కనెక్ట్ చేయొచ్చు. ఎవరెవరికి కనెక్ట్ చేయొచ్చు, మనకి ఇక్కడ ఎండ్ పాయింట్ లో ఏమేమి కనిపిస్తుందో ప్రతి ఒక్క దానికి కూడా మీకు కనెక్ట్ కావచ్చు. కిందకు వచ్చారనుకోండి, మీకు ఏముందో దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ అంటే ఏంటి, మీకు సపరేట్ గా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది, దాని నుంచి కనెక్ట్ అవుతాము. వేరస్ గేట్వే ఎండ్ పాయింట్ అంటే S3 అండ్ DynamoDBకి మాత్రం గేట్వే ఎండ్ పాయింట్ ఉంటుంది, అది కూడా రౌటింగ్ టేబుల్ ఆటోమేటిక్ యాడ్ అయిపోతుంది. ఓకే, ఇదండి. ఎనీ క్వశ్చన్స్, ఏమైనా అర్థం కాలేదు ఇక్కడ, ఎండ్ పాయింట్స్ అర్థమైందా? Can we create a new interface other than what listed there, 79? అర్థం కాలేదండి, మీరు ఇక్కడ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి ఆటోమేటిక్ ఇంటర్ఫేస్ క్రియేట్ అవుతుంది. మీరు వచ్చి ఏమంటున్నారు, ఇక్కడ ఇంటర్ఫేస్ కి వచ్చి మీరు ఏమంటున్నారు, ఇక్కడికి వచ్చి క్రియేట్ న్యూ ఇంటర్ఫేస్ అంటే క్రియేట్ చేసుకోండి, కానీ ఏం చేద్దామని అక్కడ కాదండి, you showed some drop down list కదా, interfaces, Amazon services kind of. సార్ అక్కడ అడిగేది ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఉన్న 79 కాకుండా విడిగా ఏమైనా యాడ్ చేసుకోవచ్చా? మీకు క్రియేట్ ఎండ్ పాయింట్ అని క్రియేట్ చేసుకొని మీకు ఏం కావాలో ఇక్కడ క్రియేట్ చేసుకోండి. ఇది కాక ఏం అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. సర్వీస్ నేమ్స్ చూసి మీకు ఏముందో చూస్ చేసుకోండి, ఇబ్బంది ఏముంది ఇక్కడ. డ్రాప్ డౌన్ ఈ కాకుండా మనం ఏమైనా చేయొచ్చా, సర్వీస్ నేమ్ ఈ కాకుండా వేరే చేయొచ్చు అంటే వాళ్ళు వినండి, ఇది కాకుండా వేరే ఏమిటి వాళ్ళు ఇక్కడ ఇచ్చేవాళ్ళు కదా, కుదిరితే. ఇవ్వలేదంటే అర్థం ఏంటి, చేసుకోలేరని కదా. నో, దట్ వాజ్ మై క్వశ్చన్. ఇక్కడ ఉన్నాయి చేసుకోవచ్చండి, ఓకేనా, ఇక్కడ లేని మీరు చేసుకోలేరు. ఓకేనా, క్లియర్, రైట్. నెక్స్ట్ అండి, VPC ఎండ్ పాయింట్స్ అర్థమైందండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఇస్ నాట్ ఫ్రీ, ఇవి ఫ్రీ కాదు, ఒక్కొక్క ఎండ్ పాయింట్ $0.1. సో కాబట్టి ప్రాక్టీస్ చేసినాక, ఐ థింక్ మీరు ఫ్రీ ట్రయల్ లో కూడా అన్ని కవర్ అవ్వని నా ఉద్దేశము. సో కాబట్టి ప్రాక్టీస్ చేసినాక తర్వాత డిలీట్ చేసేయండి. ఇంటర్ఫేస్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డాక్యుమెంటేషన్ చదవాలండి హర్ష్ గారు? ఎస్, డెఫినెట్ గా డాక్యుమెంట్స్ అయితే నేను చెప్పాను. ఇంకా తర్వాత మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫర్దర్ గా డిగ్ చేయడం. ఇప్పుడు నేను గేట్వే అంటే ఇది, ఇంటర్ఫేస్ అది అని చెప్పాను. ఇంకా ఫర్దర్ గా ఏం నేర్చుకోవచ్చు, మీరు డాక్యుమెంటేషన్ డిగ్ చేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చి సో చూస్తే అన్ని ఒకేసారి డిలీట్ చేయలేరండి, 1 by 1 డిలీట్ చేసుకోవాలా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నా మెషిన్స్ ఉన్నాయి కదా, ఐ విల్ గెట్ రైడ్ ఆఫ్ మై మెషిన్స్ ఫస్ట్. సో ఇక్కడికి వచ్చి ఇన్స్టెన్సెస్కి వచ్చి
కొంతమంది ఏమైపోతారంటే మీలో VPC పీరింగ్స్ కి ఎండ్ పాయింట్స్ కి కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేస్తారంటే డిలీట్ చేయడం మర్చిపోతారు. నేను కూడా చేసే ఒకసారి పొరపాటున ఏదో ఆలోచించుకుంటూ. సో అలా చేశారంటే ఏమవుతుందంటే మీకు మర్చిపోతారు, తర్వాత బిల్ వస్తుంది, అప్పుడు గుర్తు వస్తుంది. సో కాబట్టి అందుకే మీరు అప్పుడప్పుడు బిల్ చెక్ చేసుకోండి అని చెప్తుంటాను యాక్చువల్లీ. హర్ష్ గారు, ఎస్, ఇంటర్ఫేసెస్ లో బాగా వైడ్లీ యూజ్డ్ ఇంటర్ఫేసెస్ SSM అండి, అది కాకుండా మ్యూట్ చేయండి ప్లీజ్. సో మీకు డిపెండ్స్ అపాన్ ఏమేమి వాడుతున్నారని కదండి. SSM అందరూ వాడాలేం లేదు, వాడతారు SSM, కానీ రిమోట్ గా తీసుకోవాలి లేదు. చాలా మంది పుట్టి వాడతారు, కొంతమంది కోడ్ పైప్ లైన్స్ ఉంటాయి, వాళ్ళు దానికి వాడతారు యాక్చువల్ గా. కాబట్టి వైడ్ రేంజ్ గా వాడేదంటే S3 వాడతారు, లాగ్ సేవ్ చేసుకోవడానికి. ఇదంతా కూడా SSM, ఆ తర్వాత కోడ్ బిల్డ్ కొన్ని ఉన్నాయన్నమాట, డెవలపర్ టూల్స్, అవి వాడతారు యాక్చువల్ గా. బట్ దానికంటే ఏం చేయొచ్చు అంటే, మీరు ఏదన్నా ఒక సర్వీస్ ని మీ సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వాలా అని అనుకున్నారు, EC2 నుంచి ఆర్ VPC లోపల, ఎక్కడి నుంచి VPC అంటే EC2 అనుకోండి, లోపల నుంచే కనెక్ట్ అవ్వాలనుకోండి. ఫస్ట్ దానికి సంబంధించిన ఎండ్ పాయింట్ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ ఆప్షన్ ఉందా లేదా ఇంటర్నల్ కనెక్ట్ అవ్వడానికి చూడండి. సో నేను ఏం చేస్తాను, RDS అని అనుకోండి, కిందకి చెక్ చేస్తాను, ఆగండి. ABCD కదా, RDS ఆప్షన్ ఉందా లేదా అని చెక్ చేద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే RDS ఉంది బేసిక్ గా. సో RDS వాడుకోవచ్చు, ఇంటర్నల్ గా కనెక్ట్ చేయడానికి వాడుకోవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి అది కాకుండా ఇంకేముంది, IAM ఉంటుంది. ఇక్కడ లేన్ సర్వీస్ ఏముందంటే, లెట్ మీ డూ వన్ థింగ్. క్లౌడ్ వాచ్ ఉంటుంది, క్లౌడ్ ఫార్మేషన్ ఉంటుంది, కాన్ఫిగ్ ఉంటుంది. ఆప్స్ వర్క్స్ ఉందో లేదో తెలియదు మరి. సో ABCD EFGH IJK KLMN లేదండి, ఆప్స్ వర్క్ లేదు, చూసారా. కాబట్టి మీకు ఏమవుతుంది, మీరు ఇప్పుడు ఈ ఆప్స్ వర్క్స్ కనెక్ట్ చేయలేరు. అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుందంటే ఇక్కడ రెగ్యులర్ గా వాడుకోవాల్సిందే అనమాట, అనేది ఎండ్ పాయింట్ వాడే. సో కాబట్టి ఏదైనా కనెక్ట్ అవ్వాలంటే ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వచ్చేమో, ఫస్ట్ ఇక్కడ వెరిఫై చేయండి. లేని పక్షాన మీరు ఏం చేయలేరు, అప్పుడు యూ షుడ్ గో త్రూ ఓవర్ ది ఇంటర్నెట్ బి కనెక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, దానికి NAT గేట్వే వాడుకోవడం. క్వశ్చన్స్ అండి. SSM only to, take that machine as machine from console. అదేం లేదండి, చాలా ఉంది మీకు. SSM లో చాలా ఉంది వ్యవహారం. బట్ మీకు SSM అంటే మీకు ఎండ్ పాయింట్స్ చెప్పడానికి దాంట్లో ఒక ఆప్షన్ తీసుకొని మీకు చూపించాను తప్పితే, మీకు SSM లో ఇక్కడ లెఫ్ట్ లో చూస్తే మీకు రన్ కమాండ్ అని చాలా ఆప్షన్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఇవన్నీ కూడా నేను SSM వచ్చినప్పుడు చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది. దాంట్లో ఏంటంటే సెషన్స్ మేనేజర్ ఎస్పెషల్ గా మీకు మేనేజ్మెంట్ కి అవసరం అవుతుంది కదా, దానికి ఎండ్ పాయింట్స్ అనేది సినారియో బేస్ లో మీకు తెలియాలని చెప్పి అది ఒక్కటి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎండ్ పాయింట్స్ అంటే API ఎండ్ పాయింట్స్ అండి. API క్లౌడ్ లో ప్రతి ఒక్కటి API ఏనండి. API అంటే ఏంటండి, బేసిక్ గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇక్కడ క్లౌడ్ లో ప్రతి ఒక్కటి API. ఇదేంటంటే ఎండ్ పాయింట్ అనేది ఏంటి, ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాకుండా ఇంటర్నల్ గా మన పని జరిగిపోతుంది. ఓకే, అది మీకు ఎండ్ పాయింట్ అంటే సింపుల్. ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ కాకుండా అమెజాన్ సర్వీసెస్ ని మనం విత్ ఇన్ నెట్వర్క్ లో యాక్సెస్ చేసుకోవాలి. అవును. సో ఈ ఎండ్ పాయింట్ సర్వీసెస్ కంప్లీట్ గా IAM బేస్డ్ కదండి, రూల్ బేస్డ్. రూల్ బేస్డ్ అంటే మీరు క్రియేట్ చేసే దాన్ని బట్టి కదా. మీరు కింద దాని పేరు ఏంటి, ఎండ్ పాయింట్ క్రియేట్ చేస్తే యూస్ చేసుకోవచ్చు. అక్కడ రూల్ నాకు అర్థం కాదు, రూల్ బేస్ అంటే మీరు ఏమంటున్నారని. రోల్ బేస్ అంటే అర్థం ఏంటంటే, మీకు ఇక్కడ యూజర్ అకౌంట్స్ కూడా వాడుకోవచ్చు అండి. బట్ మీకు IAM పోయినాక బాగా అర్థం అవుతుంది. ఇప్పుడే చాలా ఎర్లీ మీకు అది. ఇప్పుడు ప్రస్తుతం అది అట్లా పక్కన పెట్టేయండి. మీరు నేను చేసిన మాత్రం రోల్ క్రియేట్ చేసుకుని వాడుకోండి. మనం IAM ఎక్స్ప్లెయిన్ చేసినాక అసలు IAM లో యూజర్ అంటే ఏంటి, రోల్ ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు మీకు అండర్స్టాండ్. అప్పుడు ఇంకా డౌట్ ఉంటే అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇది ఎండ్ పాయింట్స్ అండి. తర్వాత మీకు వచ్చి ఎండ్ పాయింట్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుందండి. ఇది నేను ఇప్పుడు దాకా వాడలేదండి ఎప్పుడు కూడా. ఎండ్ పాయింట్ సర్వీస్ అంటే ఏంటంటే, ఫర్ మేజర్ డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి. ఎండ్ పాయింట్స్ అంటే మీరు వేరే సర్వీసెస్ కి కనెక్ట్ అవ్వడం అనమాట. అంటే మీ VPCని తీసుకెళ్లి వేరే వాటికి కనెక్ట్ అవ్వడం. అట్లా కాకుండా ఇప్పుడు ఏమవుద్దంటే, ఇదంతా కూడా మీకు ఇన్సైడే ఉంటుంది అనమాట. ఇన్సైడే ఉంటుంది అంటే మీకు ఇంటర్నల్ టు యువర్ అకౌంట్. అలా కాకుండా మీ దగ్గర ఒక సర్వర్ ఉంది అనుకోండి, మీ దగ్గర ఒక సర్వర్ ఉంది. ఆ సర్వర్ ని
బయటకి యాక్సెస్ ఇవ్వాలన్నమాట. బయట యాక్సెస్ అంటే ఒక అప్లికేషన్ ఉందనుకోండి, ఇది బేసిక్గా ప్రాక్టికల్ యూస్ కేస్ కోసం నేను చూసే, నాకు ఎక్కువ ఎఫిషియెంట్ డాక్యుమెంటేషన్ దొరకలేదు. బట్ ఇది ఏం చేస్తుందంటే, మీకు మీ దగ్గర ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ మీరు బయటకి ఎక్స్పోజ్ చేయాలా, అటువంటప్పుడు మీరు ఎండ్ పాయింట్ సర్వీస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అయితే దానికి ఏం కావాల్సి వస్తుందంటే, మీకు ఒక లోడ్ బ్యాలెన్స్, ఇంకా మనం లోడ్ బ్యాలెన్సర్లో కవర్ చేయలేదండి, అందుకే దీనికి చెప్పడం కుదరదు అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను AWS ఎండ్ పాయింట్ వర్సెస్ ఎండ్ పాయింట్ సర్వీస్. సో ఎండ్ పాయింట్ సర్వీసెస్ నేను చూడలేదండి వాడడానికి, బట్ లెట్స్ సీ. ఓకే, సో ఎండ్ పాయింట్స్ లో మీకు గేట్వే ఎండ్ పాయింట్, ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్ ఉంటుంది. Where ఎండ్ పాయింట్ సర్వీస్ లో యువర్ ఓన్ అప్లికేషన్ ఇన్ యువర్ VPC, అదర్ AWS ప్రిన్సిపల్ కెన్ క్రియేట్ ఎ కనెక్షన్ ఫ్రమ్ దేర్ VPC టు యువర్ ఎండ్ పాయింట్ సర్వీస్. అంటే ఏం చేస్తారు మీరు యాక్చువల్ గా, ఇప్పుడు దాన్ని ఏమంటారు, గేట్వే అండ్ ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ ఏంటంటే మీ VPCకి వేరే సర్వీసెస్ కమ్యూనికేషన్ అండి. ఎండ్ పాయింట్ సర్వీస్ ఏంటి, యువర్ అప్లికేషన్ ఇన్ యువర్ VPC, మీ అప్లికేషన్ మీరు VPC లో ఉంటుంది. జస్ట్ లైక్ ఏదైనా Nginx కానీ ఏదైనా అనుకోండి, అదర్ AWS ప్రిన్సిపల్స్ కెన్ క్రియేట్ ఎ కనెక్షన్ ఫ్రమ్ దేర్ VPC టు యువర్ ఎండ్ పాయింట్ సర్వీస్. అంటే వేరే వాళ్ళు వేరే VPC దగ్గర నుంచి మీ దానికి ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే కస్టమ్ ఎండ్ పాయింట్స్ అని చేసుకోవడం ఉపయోగపడుతుంది. సో దానికి ఏంటంటే, కిందకు చూద్దాం, మీరు లోడ్ బ్యాలెన్స్ ద్వారా షేర్ చేయాల్సి వస్తుందండి ఇది. Okay, you can create an endpoint service configuration using the AWS console command line before you begin. Okay, ఇక్కడ చూడండి, in navigation pane, endpoint services, create endpoint service for associated load balancer, select a load balancer. So for the required acceptance for endpoint, select the checkbox to accept connections for your service manually. If you don't select this option, endpoints will automatically accepted. So to associate with it, so మీకు ఏంటంటే దీని ప్రాబ్లం ఏంటంటే, మనం లాస్ట్ లో డిస్కస్ చేద్దామండి. దీనికి రెండు తెలియాలండి మీకు. ఒకటి వచ్చి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్స్ ఎలా పనిచేస్తుందో తెలియాలి, ఆ తర్వాత ప్రైవేట్ DNS అంటే రౌట్ 53 ఎలా అవుతుందో తెలియాలి. ఈ రెండు తెలిస్తే గానీ మనం ఇది చేయడానికి లేదనమాట. అందుకని మనం ఏం చేద్దామంటే, ఇది పక్కన పెడదాము. ఏంటంటే నేను ఇంతవరకు టెస్ట్ చేయలేదు, యాక్చువల్ అవసరం రాలేదు నాకు. బట్ నేను ఏంటంటే ఇది టెస్ట్ చేయాలి యాక్చువల్ గా. మనం అయిపోయే లోపల, క్లాస్ అయిపోయే లోపల, లాస్ట్ లోపల ఒకసారి కూర్చొని టైం దొరుకుతుంది మనకి, అప్పుడు ఎండ్ పాయింట్ సర్వీసెస్ చూద్దాం. సో సింపుల్ గా చెప్పాలంటే, ఎండ్ పాయింట్స్ కి ఎండ్ పాయింట్ సర్వీసెస్ కి వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, ఇప్పుడు మీకు చాలా AWS సర్వీసెస్ ఉన్నాయండి. సో నేనేమంటానంటే ఇక్కడ ఇమాజిన్, సో నేనేం చేస్తాను, ఇది వచ్చి బేసిక్ గా S3 అంటాను, ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ SSM అంటాను, ఇది వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ వాచ్ అంటాను. ఓకే, ఇవన్నీ మీకు డిఫరెంట్ సర్వీసెస్ అన్నమాట. మీ VPC ఎక్కడుంది, మీ VPC ఇక్కడ ఉంది, ఇది మీ VPC. సో మీరు ఏం చేశారు, మీ VPC లో ఉన్న డివైసెస్ ని కనెక్ట్ అవ్వడానికి, లేకపోతే అవి కనెక్ట్ అవ్వడానికి మీరు ఏం చేశారు, ఎండ్ పాయింట్స్ దీన్ని క్రియేట్ చేశారు. ఎందుకు, డేటా S3 లో పెట్టడానికి, తీయడానికి. అలాగే SSM ద్వారా మనం మీ ప్రైవేట్ సర్వీస్ కనెక్ట్ అవ్వడానికి, అలాగే క్లౌడ్ వాచ్ కి లాగ్స్ పంపించడానికి. సో ఏదర్ వీళ్ళు దీనికి పంపించాలన్నా, లేకపోతే వీళ్ళు దీనికి కనెక్ట్ అవ్వాలన్నా కూడా మీరు ఎండ్ పాయింట్స్ వాడుకున్నారనమాట. సో మీ VPC నుంచి డిఫరెంట్ సర్వీసెస్ కి ఇది ఎండ్ పాయింట్స్ యాక్చువల్ గా. ఓకేనా, సో నేనేం చేస్తాను, ఇది ఎండ్ పాయింట్ అనమాట. సో నేనేం చేస్తాను, దీనికి ఒకే పేరు రావాలి, ఒక నిమిషం, ఎండ్ పాయింట్. సో ఎండ్ పాయింట్ సర్వీస్ అంటే ఏంటి, ఎండ్ పాయింట్ సర్వీస్ అయితే మీకు ఇంకొక VPC ఉందన్నమాట, ఇంకొక వేరే AWS అకౌంట్ కూడా ఉండొచ్చు యాక్చువల్ గా. మీకు అనదర్ AWS అకౌంట్ అంటాను, AWS ప్రిన్సిపల్స్ అంటే AWS అకౌంట్ 2 అంటాను. ఓకే, దీని లోపల ఒక VPC ఉంది, ఇమాజిన్. VPC ఉంది. సో ఇక్కడ మీ దగ్గర ఒక సర్వీస్ ఉందన్న, మీ సర్వీస్ అంటే ఒక సర్వర్ ఉందన్న, దాంట్లో అప్లికేషన్ ఉంది యాక్చువల్ గా, దాంట్లో ఒక అప్లికేషన్ ఉంది. ఆ అప్లికేషన్ ని మీరు వేరే అకౌంట్ వాళ్ళకి సెక్యూర్ గా ఇవ్వాలి అనుకోండి యాక్చువల్ గా, అంటే మీకు ఇవ్వాలి. బట్ నేను అగైన్ అండి, నేను డాక్యుమెంటేషన్ బేస్డ్ అని మీకు చెప్తున్నాను, ఇది యాక్చువల్ గా టెస్ట్ చేసింది కాదు. ఇవ్వాలి అనుకుంటే మీరేం చేస్తారు, ఇక్కడ మీకు ఎండ్ పాయింట్ సర్వీస్ వస్తుంది, దానికి మీకు ఒక లోడ్ బ్యాలెన్సర్ అవసరం అవుతుంది ఇక్కడ.
ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టి ఎల్బి పెట్టి మీకు ఏమవుతుందంటే దీనికి ఈ విపిసి కనెక్ట్ అవుతుంది. అంటే ఏమవుతుంది, మీ విపిసి ఇంకొక అకౌంట్లో ఉన్న విపిసి ఇన్ఫర్మేషన్ త్రూ లోడ్ బ్యాలెన్సర్ దీనికి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ ని కన్జ్యూమ్ చేస్తుంది. సో బేసిక్గా దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా ఎండ్ పాయింట్ సర్వీస్ అంటాం. అయితే ఇక్కడికి వచ్చిన డౌట్ ఏంటంటే బేసిక్గా అదేదో మామూలు అప్లికేషన్ గా హోస్ట్ చేసి సరిపోతుంది కదా, ఎందుకు ఇది అని చెప్పి, అందుకే ఇది పెద్దగా యూస్ కాదండి. నేను ఎక్కడ చూడలేదు వాడడం యాక్చువల్గా. అందుకనే ఎందుకు ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీరేం చేయొచ్చు, ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా లోడ్ బ్యాలెన్సర్ పెట్టి అప్లికేషన్ బయటికి చేయొచ్చు. బట్ నా ఉద్దేశం ఏంటంటే రెగ్యులర్ గా చేస్తే ప్రపంచంలో ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా ఏదైనా స్పెసిఫిక్ విపిసి నుంచి స్పెసిఫిక్ అకౌంట్ నుంచి రావాలనుకుంటే అప్పుడు మీకు యూజ్ అవుతుందని నా ఉద్దేశం అండి. ఓకే, సో లెఫ్ట్ లో వచ్చి మీకు ఎండ్ పాయింట్ సర్వర్ కాదండి, సారీ, సర్వీస్. అది ఓకే సార్, లోడ్ బ్యాలెన్స్ ఎందుకండి మీరు డైరెక్ట్ గా ఇవ్వకుండా త్రూ లోడ్ బ్యాలెన్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంటే కావాల్సిన పోర్ట్ మాత్రమే. ఇప్పుడు అప్లికేషన్ కనెక్ట్ అవ్వాలనుకోండి 800 ఓపెన్ చేస్తారు బేసిక్ గా దానికోసం, అప్లికేషన్ కదా, సో లోడ్ బ్యాలెన్స్ అవ్వడానికి. సో కాబట్టి ఇది మీకు తెలియాలంటే లోడ్ బ్యాలెన్సర్స్ తెలిసి ఉండాలా, యాజ్ వెల్ యాజ్ డిఎన్ఎస్ తెలిసి ఉండాలా. చూద్దాం మనం ఒక టైం బీయింగ్ వెళ్లే కొద్దీ ఏం చేయొచ్చో చూద్దాం. బట్ నాట్ ఎ క్రిటికల్ ప్రోడక్ట్, ఎండ్ పాయింట్ అంత క్రిటికల్ కాదు. సో కాబట్టి ఏదైనా మీరు చదవండి లేదా ఇగ్నోర్, ఇట్స్ ఫైన్. ఓకే, క్వశ్చన్స్ అండి. ఎండ్ పాయింట్ సర్వీస్ కూడా వితౌట్ ఎక్స్పోజింగ్ టు ఇంటర్నెట్. ఎండ్ పాయింట్ సర్వీస్ నేను చెక్ చేయాలండి. టక్కన మీరు అడిగారు అనుకో నేను చెప్పలేను అనమాట. ఎందుకంటే అంత ఇదిగా నేను టెస్ట్ చేయలేదు దాన్ని, ఎండ్ పాయింట్ చేసినంత విధంగా చేయలేదు అనమాట. కాబట్టి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో మనం చూద్దాం, నేను వెరిఫై చేసి చెప్తాను. ఓకే సార్, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి సార్? అందుకే వదిలేండి అని చెప్పాను. లోడ్ బ్యాలెన్సర్ ఈస్ హూ బ్యాలెన్సెస్ ద లోడ్. అంతకుమించి నేను చెప్పలేనండి. ఎందుకంటే ఇప్పుడు 3 సర్వర్లు ఉన్నాయి, 3 సర్వర్లకి మీకు 3 సర్వర్లకి లోడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అనమాట లోడ్ బ్యాలెన్సర్. అందుకే ప్రస్తుతానికి అది వదిలేండి. మీరు ఎండ్ పాయింట్ సర్వీస్ అనేది పక్కన పెట్టేయండి. మీరు ఏం చేస్తారంటే మనకి EC2 అయిపోయినాక మీకు లోడ్ బ్యాలెన్సర్స్ మీద బాగా ఐడియా వస్తుంది, అప్పుడు చూడండి. ప్రస్తుతం ఎండ్ పాయింట్స్ మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. ఎండ్ పాయింట్ విపిసి పీరింగ్ ఎలా యూజ్ అవుతుంది? విపిసి పీరింగ్ ఈజ్ డిఫరెంట్, విపిసి ఎండ్ పాయింట్ ఈజ్ డిఫరెంట్ అండి. విపిసి పీరింగ్ 2 విపిసిలు కనెక్ట్ చేసుకోవడానికి విపిసి పీరింగ్. ఇప్పుడు S3 ఉందనుకోండి, S3 విపిసి పీరింగ్ డేటా కోసం అడుగుతాను. కరెక్టే. అంటే ఇప్పుడు మనకి ఆ సర్వర్ నుంచి కూడా మనకి ఇప్పుడు కొన్ని సర్వర్స్ అక్కడ ఉంటే కొన్ని సర్వర్స్ ఇక్కడ ఉంటాయి కదా, అది కూడా యూజ్ అవ్వాలి అంటే నాకు అర్థం కాలేదు, మీరు ఏమంటున్నారు? ఇప్పుడు అనదర్ విపిసిలో ఉన్న సర్వర్స్ కూడా ఇదే S3కి యాక్సెస్ చేయాలి అంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే డేటాని అక్కడ విపిసిలో ఉన్నవి యూజ్ చేసుకోవాలి, ఇది యూజ్ చేసుకోవాలి, లైక్ అదే చేసుకోండి. ఆ విపిసి నుంచి మళ్ళీ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోండి, ప్రాబ్లం ఏముంది? అంటే త్రూ ఈజీలీ ఎలా వెళ్దా? ఓకే, నో దీని ద్వారా వెళ్ళదు. నో దట్స్ నాట్ పాసిబుల్. ఓకే సెపరేట్ గా ఆ విపిసి నుంచి మీరు మళ్ళీ ఎండ్ పాయింట్ చేసుకోవాలి. అర్థం కాలేదు, ఇద్దరు మాట్లాడారు ఒకేసారి, ఒక 1 by 1. So end point services only dedicated services within Amazon, within AWS. Within VP, not even Amazon, within VPC. ఒక VPC కి ప్రైవేట్ గా వేరే సర్వీసెస్ కనెక్ట్ అవ్వడానికి ఎండ్ పాయింట్ వాడతాము ఒక VPC నుంచి. ఎందుకంటే ఒక రీజియన్ లో మీకు మల్టిపుల్ VPCలు ఉండొచ్చు. నాకు 4 VPCలు ఉన్నాయి, ఇంటర్నల్ గా నాకు S3 కనెక్ట్ అంటే ప్రతి ఒక్క VPCకి మీకు ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? క్వశ్చన్ అండి, నెక్స్ట్. ఇప్పుడు ఎండ్ పాయింట్స్ వాడాలని ఏ సినారియోలో వస్తుంది సార్? ఇంటర్నల్ గా అండి, ఇంటర్నల్ గా మీరు దాన్ని ఏమంటారు, ఏ VPC లోంచి ఏదైనా సర్వీస్ కనెక్ట్ అవ్వాలి ఇంటర్నల్ గా అనుకుంటే అప్పుడు మీరు VPC ఎండ్ పాయింట్ వాడాలి. ఇంటర్నెట్ మీద పోకూడదు అనుకున్నప్పుడు ఫస్ట్ నేను ఏం చెప్పాను, ఇందాక ఇదే క్వశ్చన్ ఆన్సర్ చేశాను కూడా. ఫస్ట్ మీరు ఏదైనా ఒక సర్వీస్ కి రీచ్ అవ్వాలి, ఇంటర్నల్ గా మామూలుగా రీచ్ అవ్వాలి, ఇంటర్నల్ గా ఆప్షన్ ఉందా అది వాడుకోండి, లేదా
అప్పుడు మీరు అంటే సెక్యూరిటీ పరంగా కూడా, లేదా అప్పుడు మీరు లేనప్పుడు మనం రెగ్యులర్ గా ఓవర్ ది ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవాలన్నమాట. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ ఇది బేసిక్ రౌట్ టేబుల్ గురించి క్వశ్చన్. రౌట్ టేబుల్ ఇట్ రౌట్స్ ద ట్రాఫిక్ టు ద డిఫరెంట్ డైరెక్షన్, రైట్? చిన్న కన్ఫ్యూజన్ ఉంది, ఇది అవుట్ బౌండ్ రూల్ లాగా వర్క్ అవుతుందేమోనని, లైక్ ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రూల్స్. రౌట్ టేబుల్ ఏంటంటే మీకు అవుట్ బౌండ్ పోవడానికి యాజ్ వెల్ యాజ్ తిరిగి వచ్చిన ట్రాఫిక్ ని కూడా ఇంటర్నల్ గా పంపించడానికి వస్తుంది. రౌట్ టేబుల్ అనేది సింపుల్ గా ఇప్పుడు మీరు ఒక 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 రోడ్డుని అనాలజీగా తీసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ గా యాక్చువల్ గా రోడ్ అనేది రౌట్ టేబుల్ అన్నమాట. మీకు ఎవరు మిమ్మల్ని ఆపుతారు, చెక్ పాయింట్స్ అన్ని కూడా మీకు సెక్యూరిటీ గ్రూప్, అది రేపు మాట్లాడతాం. ఓకే, సో రౌట్ టేబుల్ అనేది ముందుకి వెనక్కి పోవడానికి వాడే దారి మాత్రమే, అక్కడ మీరేం బ్లాకింగ్ చేయలేరు అన్లెస్ మీరు రౌట్ తీసేస్తే తప్పితే. సో అక్కడే మీరు చేంజ్ చేయరు అనమాట. ఓకే అండి, అయితే సెక్యూరిటీ గ్రూప్స్ కవర్ అయిపోయిన తర్వాత మేబీ ఐ గెట్ క్లారిటీ. రేపు మీకు సెక్యూరిటీ గ్రూప్స్ అండ్ NACLs మాట్లాడతాము, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. నాకు ఒక సర్వర్ ఉంది సార్, నార్మల్ గా ఆ సర్వర్ నేను ఇప్పుడు మీకు యాక్సెస్ ఇవ్వాలని అనుకో, ఓన్లీ మీ ఒక్కరికి యాక్సెస్ ఇవ్వాలని అట్లా ఇవ్వచ్చు సార్? ఇవ్వచ్చు. అట్లా ఇవ్వాలంటే ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయండి, నెట్వర్క్ లెవెల్ యాజ్ వెల్ యాజ్ ఆథెంటికేషన్ లెవెల్. ఓకే, నాకు ఒక్కడికి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే మీరు నాకు ఒక్కడికి PPK ఇస్తే నేను ఒక్కనే లాగిన్ కాగలను. మీ యాక్చువల్గా మిష్యూ రిజాల్వ్ అయిపోయింది. కాకపోతే అందరికీ ఉంటుంది కనెక్టివిటీ, అందరికీ వస్తుంది, ప్రపంచం అంతా కూడా దాన్ని యాక్సెస్ చేయగలరు కానీ లాగిన్ చేయలేరు. ఓకే, అలా కాదు, నేను ఒక్కనే నెట్వర్క్ యాక్సెస్ చేయాలి, నేను ఒక్కనే లాగిన్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు నా IP అడ్రస్ తీసుకొని, నా స్టాటిక్ IP ఉంటుంది అనమాట, నా పబ్లిక్ IP తీసుకొని నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ లో యాడ్ చేస్తారు. చేస్తే అప్పుడు నా సిస్టమ్ నుంచి మాత్రమే మీకు వస్తుంది ట్రాఫిక్. ఒకవేళ వచ్చినా కూడా స్టిల్ మీరు నాకు కీ ఇవ్వాలన్నమాట, కీ ఇస్తేనే ID పాస్వర్డ్ నేను లాగిన్ చేయగలను. ఇలా చేయొచ్చు. నెట్వర్క్ సెక్యూరిటీ అది ఇంకా చెప్పలేదు సార్ నెక్స్ట్ ఇయర్. ఓకే ఓకే సార్ ఇందాక యూజర్ యాక్సెస్ గురించి మాట్లాడు కదా, అందులో అంటే ఇప్పుడు లైనక్స్ సర్వర్ అనుకోండి, సో సర్వర్ ఎండ్ నుంచి మనం ఏ టైప్ ఆఫ్ యాక్సెస్, సపోజ్ ఇప్పుడు మామూలుగా నార్మల్ గా అయితే లాగిన్ షెల్ నో లాగిన్ షెల్ అని ఉంటది, సో అలా ఏమైనా ఇవ్వచ్చా నెట్వర్క్ కాకుండా సర్వర్ యూజర్స్ IAM యూజర్స్ వచ్చి మీకు మీ లైనక్స్ సర్వర్ల కోసం, విండోస్ సర్వర్ల కోసం కాదండి IAM అనేది ఉండేది, మీకు AWS మేనేజ్ చేయడానికి, మీ లైనక్స్ సర్వర్ల కోసం కాదు, యూజర్ ID పాస్వర్డ్ల కోసం కాదు, గుర్తుపెట్టుకోండి. IAM లో మీరు ఇదే కదా అడుగుతుంది, ఇక్కడ నేను ఇందాక యూజర్ క్రియేట్ చేశాను, ఇక్కడ వాటి గురించి అడుగుతున్నారు చూసారా, ఇవేగా. ఇది వచ్చి మీకు AWS మేనేజ్ చేయడానికి తప్పితే మీ లైనక్స్ విండోస్ లో మేనేజ్ చేయడానికి వాడమండి దీన్ని. ఓకేనా, లైనక్స్ విండోస్ యూజర్స్ సపరేట్, దానికి లోపల ఇంటర్నల్ గా క్రియేట్ చేసుకోవాలి మీరు. సో ఇది మీకు వచ్చినప్పుడు అర్థం అవుద్ది, ప్రస్తుతానికి అట్లా పక్కన పెట్టించండి. క్వశ్చన్స్? క్వశ్చన్స్ అండి. సార్ ఇది రియల్ టైమ్ లో ఇప్పుడు ఇక్కడ అంటే ప్రతి వాళ్ళకి కూడా ఇక్కడ యూజర్స్ ని క్రియేట్ చేస్తారు సార్, కొత్తగా వెళ్ళే వాళ్ళందరికీ దీని ద్వారా యాక్సెస్ ఇస్తారు సార్, లేదంటే DNS అని చెప్పారు కదా సార్, విరిగా ఒక కంపెనీ యాక్టివ్ డైరెక్టరీలో అవన్నీ లాగిన్ చేసి AWS ద్వారా యాక్సెస్ ఇస్తారా సార్? మీకు AWS లో యాక్సెస్ ఇవ్వాలంటే ఖచ్చితంగా యూజర్స్ క్రియేట్ చేయాలండి. ఇది ఓన్లీ IAM అనేది ఓన్లీ AWS లో యాక్సెస్ ఇవ్వడం కోసం, అది వచ్చేదాకా వెయిట్ చేయండి, అర్థమవుతుంది. యాక్టివ్ డైరెక్టరీ గురించి చెప్పారు కదా సార్, ఒకవేళ మీరు అక్కడ వచ్చేదాకా ఆగాలండి, ఇప్పుడే మాట్లాడితే కష్టం. ఓకేనా, సో అది వచ్చేదాకా వెయిట్ చేయండి, తొందర ఏంటి, ఇప్పుడు చెప్పింది నేర్చుకోండి ఫస్ట్. సార్ ప్రీవియస్ గా నేను ప్రైవేట్ సర్వర్స్ ని మేనేజ్ చేయాలంటే నేను ఫస్ట్ పుట్టి నుంచి పబ్లిక్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి దాని నుంచి లోపల ఉన్న ప్రైవేట్ సర్వర్స్ కి SSH చేసి మేనేజ్ చేసేవాడిని. ఇప్పుడు VPC ఎండ్ పాయింట్ క్రియేట్ చేశాను కాబట్టి లోపల ఉన్న పబ్లిక్ సబ్నెట్ లో ఉన్న ఒక మిషన్ నుంచి నా VPC ఎండ్ పాయింట్ కనెక్ట్ చేసి దాని నుంచి ప్రైవేట్ సర్వర్ తో మేనేజ్ చేసుకోవచ్చు. కానీ మీకు SSM చేసుకుంటే మీకు దాంట్లో ఎండ్ పాయింట్ కాస్ట్లీ అయిపోతుంది కదా,
మీకు ఆల్రెడీ పబ్లిక్ లో ఒక సర్వర్ రన్ అవుతుంది అనుకోండి, దాంట్లో లాగిన్ చేసి చేసుకుంటే మీకు ఫ్రీ, ఎలాగో సర్వర్ రన్ అవుతుంది, దాని నుంచి చేసుకుంటే ఫ్రీ. కానీ SSM పెట్టారు అనుకోండి మీకు $0.1 బిల్ పడుతుంది కదా, అందుకని. ఓకే. ఓకే గైస్, సో ఈ రోజుకి ఇదేనండి. సో రేపు వచ్చి మనం సెక్యూరిటీ గ్రూప్స్ యాజ్ వెల్ as మనం ఏం చేస్తామంటే నెట్వర్క్ ACLs గురించి మాట్లాడతాం. అంటే మీ VPC లోకి ట్రాఫిక్ ఎలా వస్తుంది, బయటకు వస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, see you guys, see you tomorrow, bye. ఓకే.